బుద్ధులు నేర్పించిన గురువులందరికీ, అలాగే ఈ ఈ ప్లాట్ఫామ్ను అందించిన గంప నాగేశ్వరరావు సార్ గారికి, డాక్టర్ గంప నాగేశ్వరరావు సార్ గారికి, మరియు ఇక్కడ ఇన్వైట్ చేసి అంటే నాకు ఈ సెషన్కి అవకాశం ఇచ్చిన మాధవ మేడం మరియు మన ఇన్ఛార్జ్ మెంటర్స్ అందరికీ, అందులో పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఇప్పటివరకు మీరు వాయిస్ మాడ్యులేషన్ అని, లీడర్షిప్ స్కిల్స్ అని, బాడీ లాంగ్వేజ్ అని, ఇలాంటి సెషన్స్ విన్నారు. మేబీ ఇది మీకు కొత్తగా అనిపించి ఉండొచ్చు. సో మనం ఫస్ట్ ఒక చిన్న ఇంట్రాక్షన్తో స్టార్ట్ చేద్దాము. ఈ సెషన్ అంటే ఇప్పుడు ఈరోజు సెషన్ ఉంది కదా, ఈ సెషన్ ఏంటి అనేది ఎవరైనా చెప్పగలుగుతారా? హ్యాండ్ రైజ్ చేస్తారా? ఈరోజు సెషన్ ఏంటి? డ్రగ్ అవేర్నెస్ సార్. డ్రగ్స్ అవేర్నెస్. ఓకే, అసలు డ్రగ్స్ అంటే ఏంటి అనేది తెలుసుకునే ముందర మనము ఈ సెషన్ అంటే మనకి డ్రగ్స్ అవేర్నెస్ సెషన్ అనేది మనకు అవసరం ఉంది అనుకుంటున్నామా? అవసరం ఎందుకు సార్? ఇప్పుడు మనం యాజ్ ఎ స్పీకర్గా ఉన్నప్పుడు డ్రగ్ అవేర్నెస్ ఎందుకు అని మీలో ఎవరికైనా, ఒకవేళ ఈ సెషన్ మనకు అంత పెద్దగా అవసరం లేదేమో అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. లేదా మీరు చార్జ్ చేసినా పర్లేదు, హ్యాండ్ రైజ్ చేయకుంటే చార్జ్ చేసినా పర్లేదు. అంటే దీనివల్ల మనం అంత అంటే మనం ఏం నేర్చుకుంటాం సార్ దీనివల్ల, కొంచెం అంత పెద్దగా ఉపయోగం ఉండదేమో అని ఎవరికైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రేస్ చేయండి, దానిలో తప్పేం లేదు. ఎస్, రామరాజు గారు. ఓకే, సో రామరాజు గారు ఏమనుకుంటున్నారంటే అంత పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చేమో అని జస్ట్ ఒక సందేహపడుతున్నారు. ఏమై రైట్? లేదు సార్, ఉపయోగం అని కాదు, కానీ నాకు అనిపించిన డ్రగ్స్ అవేర్నెస్ అంటే ఏముంటది, ఈరోజు క్లాస్ కొంచెం బోరింగ్ ఉంటుంది కావచ్చు అనే ఉద్దేశం అనిపించింది అంతే, అట్లానే కాదు కానీ. షూర్ షూర్, ఎందుకంటే మేబీ ఇది డ్రై సబ్జెక్ట్ ఏమో అని మీకు అనిపించుంటుంది. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఇంకా ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు? నేను సార్. చెప్పండి సార్, మీరేమనుకుంటున్నారు? అంటే అందరు ఇక్కడ ఉన్నది ట్రైనర్సే కదా సార్. అంటే ఓకే, సారీ, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది సార్. నో ప్రాబ్లం సార్. అయితే ఇక్కడ ఉన్నది అందరి ట్రైనర్స్ కాబోయే వాళ్ళే కదా. ఎస్ సార్. సో వీళ్ళు డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఏం లేదు కదా, వాళ్ళకి ఎందుకో డ్రగ్ అవేర్నెస్ అనిపించింది. సూపర్ సార్. ఓకే, సో మనము ఇప్పుడు సార్ మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ మనకు డ్రగ్స్ యాజ్ మనం అందరం మంచి ట్రైనర్స్ మనకు మంచి అవగాహన ఉంది, ఏది మంచి ఏది చెడు అనేది మనకు ఒక మంచి అవకాశం తెలుసు, అంటే ఎలా ఉండాలో తెలుసు. కాబట్టి మనకు డ్రగ్స్ గురించి ఏం అవసరం, మనం ఆ డ్రగ్స్ సైడ్ వెళ్ళే అవకాశమే లేదు, అవునా కదా? సో ఎస్ సార్, మీరు అన్నది కరెక్టే. అండ్ సార్ అన్నది కూడా ఏంటంటే డ్రగ్స్ అనేది కొంచెము రెగ్యులర్ సబ్జెక్ట్ కాదు కాబట్టి కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందో ఉండదో అన్నది కూడా సార్ అన్నదాన్ని కూడా నేను ఆన్సర్ ఇస్తాను. రైట్ సార్, మనము మోటివేషనల్ స్పీకర్గా మనం నలుగురిని మార్చడానికి వెళ్తున్నాం సార్. మనం ఒక్కరమే మన కోసం రావట్లేదు సార్. మనం ఏంటి, మనము నలుగురు యూత్ని, నలుగురు మన సమాజంలో ఉన్న చెడు చెడు సైడు మరలుతున్న యూత్ని కావచ్చు, మనుషులను కావచ్చు, మంచి సైడ్ మార్చాలి అంటే మన మాట తీరు బాగుండాలి. మనం మోటివేషనల్ స్పీకర్గా సో మనం చెప్తున్నప్పుడు మనల్ని చూసి 10 మంది మారుతారు అని అనుకుంటే కనుక ఇది మన కోసం కాదు సార్. మీరు ఇక్కడ మనం జాయిన్ అయిన వాళ్ళు ఎవరమో దాని సైడ్ అట్రాక్ట్ అవుతున్నారనో, దాని సైడ్ ఉన్నారనో, దాని సైడ్ వెళ్ళబోతారేమో అనే ఉద్దేశంతో ఈ సెషన్ కాదు. మీరు అవేర్నెస్ ఉండడం వల్ల మీ వల్ల ఒక 100 మందికి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యే అవకాశం ఉందా లేదా? మీరు చాట్ చేయొచ్చు కావాలనుకుంటే, లేదా మీరు హ్యాండ్ రేస్ చేసి మాట్లాడచ్చు. అంటే మనం 100 మందిని మార్చే అవకాశం ఉందా లేదా? యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్గా మనకి అవేర్నెస్ ఉంటే ఒక 100 మందిని మార్చే అవకాశం ఉందా లేదా? లేదా 100 మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉందా లేదా? ఎస్ సార్. సో ఇది అందుకోసం సార్. ఇది అంటే మనం ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే అవగాహన ఉండడం కోసం కాదు, మనం నేర్చుకుంటే ఇంకో 100 మందిని మనం మార్చడానికి ఉపయోగపడుతుంది. ట్రూ సార్, రైట్. ఓకే, నెక్స్ట్. సో సబ్జెక్ట్ అనేది మనం డిఫరెంట్ సబ్జెక్టులు తెలుసుకోగలగాలి. యాజ్ ఎ స్పీకర్గా మనము ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా మనం నలుగురికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకోవాల్సి వస్తుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే సార్, క్రైమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది చూడడానికి వినడానికి ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందనుకోండి, అది జరగకుండా ఆపాలన్నా, అటు సైడ్ మరలకుండా పీపుల్ని ఆపాలనుకున్నా కానీ మన దగ్గర ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ ఉండాలి. ఐ రైట్ ఆర్ రాంగ్? రైట్. సో మేబీ సబ్జెక్ట్ డ్రై అనిపించినా నో ప్రాబ్లం, మీరు వినండి. అంతా అయిపోయిన తర్వాత మీకు ఏమనిపించిందో మీరు జెన్యున్గా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఓకేనా రామరాజు గారు? ఓకే, వెరీ గుడ్ సార్. సో ఇప్పుడు మన సెషన్లోకి ఎంటర్ అయ్యే ముందర ఈ సెషన్లో మనం ఏమేమి నేర్చుకోవాలనుకుంటున్నాం అనేది ఒకసారి మనం చిన్నగా ఇండక్షన్ లాగా మాట్లాడదాం. అసలు డ్రగ్స్ అంటే ఏంటి, ఓకేనా? వాటిని
వాటికి ఎవరు అట్రాక్ట్ అవుతున్నారు, అంటే డ్రగ్స్ కి ఎవరెవరు ఇంట్రెస్ట్ చూపించి అట్రాక్ట్ అవుతున్నారు, అండ్ అంటే ఎవరు అన్న ఆకర్షితులు నిమిషాలు అవుతున్నారు. పొద్దున్నే అలాగే వాటర్ తప్ప వేరే వా- వాటర్ బాటిల్ చెప్పు. వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటి. ఓకే. ఒకవేళ వాళ్ళకి బానిస అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సిమ్టమ్స్ ఏముంటాయి, వాళ్ళు ఎలా ఎలా ప్రవర్తిస్తుంటారు, వాళ్ళు బానిస అయిపోతే వాళ్ళని అలాగే వదిలేయాలా, వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, ఇలా మనం మనుషులను డ్రగ్స్ అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది కదా, దీన్ని ఇలాగా వదిలేస్తే మన దేశ భవిష్యత్తు ఏంటి, అసలు ఈ డ్రగ్స్ ఎవరు అమ్ముతున్నారు, వాళ్ళ వాళ్ళ మోటో ఏంది, అంటే వాళ్ళ మనసులో అసలు ఏం ఆలోచించుకుని డ్రగ్స్ అమ్ముతున్నారు. అలాగే ఈ దేశ భవిష్యత్తు బాగుండాలంటే మన పాత్ర ఏంటి అనే విషయాల్ని మనం కులంకషంగా తెలుసుకుందాం. ఓకేనా? వెరీ గుడ్. సో ఎస్ విజయ్ గారు, ఒకసారి పీపీటీ ఏమైనా షేర్ చేయగలరా? సో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్. అసలు డ్రగ్స్ అంటే ఏంటి? మీరు ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు హ్యాండ్ రైస్ చేసి చెప్పగలరా అసలు డ్రగ్స్ అంటే మీకు తెలిసిన విషయం ఏంటి? ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇది సెషన్ చెప్పుకుంటూ పోతే బోర్గానే ఉంటుంది, మనం కాస్త ఇంటరాక్షన్లో వెళ్ళాల్సి వస్తుంది. ఎస్ సార్. నరేంద్ర గారు, మీకు మీకు డ్రగ్స్ అంటే ఏం తెలుసు, డ్రగ్స్ అంటే ఏంటి? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. డ్రగ్ అంటే ఒక రకమైన ఔషధం, అంటే మెడిసిన్ లాంటిది. ఓకే. అదొక మోతాదులో ఉంటే ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఒక మోతాదుగా వాడితే ప్రాబ్లం లేదు. అది మోతాదుకు మించి వాడితే దాని వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మానసిక గాని, శారీరక గాని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. షూర్. ఆ, శారీరకంగా ఉంటే ఒక రకంగా రిపేర్ చేసుకోవచ్చు. మానసికంగా ఉంటే మాత్రం ఓకే చాలా ఓకే సార్, అంటే నష్టాలను ఎదుర్కోవాల్సి దానివల్ల వస్తుంది. ఏం జరుగుతుంది థ్యాంక్ యూ కాదు, సార్. డ్రగ్స్ అంటే మనకున్న అవేర్నెస్ గురించి తెలుసుకుందాం అంతే. సో మీరు సార్ అనేది ఒక ఏంటంటే అదొక డ్రగ్ అనేది ఒక వ్యసనం కావచ్చు, ఒక మెడిసిన్స్ కావచ్చు, అది అతిగా వాడకూడదని మీరు చెప్పారు. వెరీ గుడ్ ఆన్సర్. ఎస్ సార్. అశోక్ ఎస్ సార్, ఎస్. చెప్పండి సార్. టెంపరీగా మా బాడీకి ప్లెజర్ ఇస్తూ ఎస్ సార్. మైండ్ను అంటే గాలిలో తేలిపోయేలాగా చేసేటటువంటి ఒక ఓకే. నెగిటివ్ ఒక నెగిటివ్ పదార్థం సార్ డ్రగ్. ఓకే సార్. సో టెంపరీగా మనకి దానివల్ల ఏదో ఏదో ఎనర్జీ ఇస్తుంది, లేదంటే ఏదో కిక్ ఇస్తుంది అనిపిస్తుంది, కానీ లాంగ్ టర్మ్లో అది మనకు అన్యాయం చేస్తుంది. రైట్. ఇంకెవరు? తండిగొప్పుల రణదేశ్ గారు హ్యాండ్ రైస్ హ్యాపీ చేశారు. ఈవినింగ్ సార్. ఎస్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. చెప్పండి సార్. డ్రగ్స్ అంటే ఉన్న దానిలో కంటే ఎక్కువ మత్తు కోరుకొని ఏదో ప్రపంచంలోకి వెళ్ళాలని ఎక్కువ దాన్ని యూజ్ చేస్తున్నారు. ఓకే. ఆ మత్తు వల్ల వాళ్ళు మనసే కాకుండా శరీరం కూడా ఖరాబ్ అవుతుందని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సో అదే సార్, ఇప్పుడు అందరూ మనం ఏం చేద్దామంటే మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా అని వాళ్ళని బయటకు తీసుకురావడం కోసం ఈ సెషన్ తీసుకొద్దాం. వెరీ గుడ్ సార్. సో ఇప్పుడు చూడండి సార్, వాట్ ఈస్ డ్రగ్స్? డ్రగ్స్ అనేవి ఏంటి అంటే, మనం దేనికైనా అడిక్ట్ అవుతున్నాం అనుకోండి, మనకు డ్రగ్స్లో రెండు రకాలు ఉంటాయి సార్. మంచి డ్రగ్స్ కూడా ఉంటాయి, చెడ్డ డ్రగ్స్ కూడా ఉంటాయి. మంచి అంటే పూర్తి మంచి కాదు, అది ఖచ్చితంగా వాడాలని చెప్పట్లేను. కాకపోతే మీరు ఎప్పుడైనా ఎవరైనా డ్రగ్ హౌస్ అని మెడికల్ షాప్కి బోర్డు చూసారా? ఎందుకంటే మెడిసిన్స్ కూడా డ్రగ్ అంటారు. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా అది 100% కరెక్ట్. ఎందుకంటే ఈ డ్రగ్ దొరకట్లేదు, ఈ డ్రగ్ మీ దగ్గర ఉంటుందా, మెడికల్లో మీరు షాప్లోకి వెళ్ళినప్పుడు ఈ డ్రగ్ ఉందా అని అడుగుతామా అడగమా? సో డ్రగ్ అంటే ఒక రకమైన కెమికల్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇలాంటి వాటిని మనం డ్రగ్ అంటాం. ఓకేనా? ఈ డ్రగ్స్ అనేటివి ఏంటంటే మనకి అవి తీసుకుంటున్నప్పుడు మన మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తాయి, వీటిని మనకు బానిసగా ఎందుకు అవుతామో అనేది చూద్దాము. అందులో అంతకన్నా ముందర డ్రగ్ అంటే సార్ మనం ఎంతో దూరం ఆలోచించొద్దు. మనము చిన్న చిన్న విషయాలకి కొన్ని కొన్ని వాడుతుంటాము, దాన్ని డ్రగ్ అని అనలేము, కానీ ఎందుకు వాడుతుంటాం, మనం దానికి బానిసగా ఎందుకు అవుతుంటాం అనేది మనం నెక్స్ట్ దానిలో చూద్దాం. ఎందుకంటే మనము ఇక్కడ ఏమవుతుందంటే సార్, మనం తీసుకునే డ్రగ్స్ వల్ల ఫిజికల్గా, మానసికంగా, సోషల్గా ఎలా నష్టపోతాం అనేది డిస్కస్ చేద్దాం. దానివల్ల ఏమవుతుంది, చివరికి డెత్ కూడా జరగవచ్చు. అవునా కాదా? సో నెక్స్ట్ విజయ్, మనకు డ్రగ్స్ మూడు రకాలు ఉంటాయండి. డ్రగ్స్ అనేవి మూడు రకాలు ఉంటాయి. అవేంటంటే, కొన్ని ఏమో మనం తీసుకునే డ్రగ్స్ మనల్ని స్టిమ్యులేట్ చేస్తాయి, అంటే అతి ఉత్సాహాన్ని ఇస్తాయి, మనల్ని ఉత్తేజపరుస్తాయి. అలాంటి కొన్ని డ్రగ్స్ ఉంటాయి. అంటే మీకు ఐడియా ఉందో లేదో, కాఫ్ కాఫీ తాగుతాం కదా, అలా కొఫీన్ అనే మెడిసిన్ ఉంటుంది, అది కూడా ఒక రకమైన డ్రగ్గే. మోతాదు మించితే అది కూడా డేంజరస్సే. అంటే మనకి చూడండి, ఎవరైనా చాయ్ తాగే వాళ్ళు ఉన్నారా మీ దాంట్లో? చాయ్ లేకుండా ఒక 2 రోజులు ఉండాలంటే కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారా?
ప్రొద్దున లేవగానే ఛాయ్ కావాలి కదా, లేకపోతే హెడేక్ రావడం కానీ ఆ రోజు మనకు ఇబ్బంది పడడం కానీ ఉంటుంది కదా. ఎందుకంటే కెఫీన్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది. ఆ కెఫీన్ వల్ల మనకు ఎనర్జెటిక్ అనిపిస్తుంది. దాంతో ఏమవుతుందంటే దానికి అడిక్షన్ అయిపోతాం. యాక్చువల్ అది ఎలా వచ్చింది ఏంది అనేది తర్వాత తెలుసుకుందాము. కానీ ఇలా చిన్న చిన్న వాటిని కూడా మనం అంటే డ్రగ్స్ అని మనం ఇక్కడ ఉపయోగించట్లేదు, బట్ దాని వల్ల జరిగే అనర్థాలు కావచ్చు, లేదంటే అదిని ఎందుకు మనం వాడుతున్నాం రెగ్యులర్ అనడానికి చెప్తున్నాను అనమాట. సో ఇవేం చేస్తాయంటే కాఫీ కావచ్చు, సిగరెట్ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా. కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే సాల్ట్ బాత్ కావచ్చు, కుకైన్ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. ఇవేం చేస్తాయంటే మన బాడీని ఏం చేస్తాయంటే ఉత్తేజాన్ని ఎక్కువ ఇస్తాయి. సో స్టిమ్యులేట్ అంటే ఏం లేదు సార్, మనము ఉన్న సిచ్యువేషన్ కన్నా మనల్ని ప్రేరేపిస్తాయి. మన మనసుని, మన బాడీలో ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. మీరు కొన్ని కొన్ని చోట్ల వినే ఉంటారు, స్పోర్ట్ మ్యాన్ కూడా డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డాడు, అతన్ని సస్పెండ్ చేశారు, ఇలాంటివి వినే ఉంటారు కదా. విన్నారా లేదా? సో మీరు చాట్ బాక్స్ యూజ్ చేసుకోండి సార్. సో విన్నారా లేదా? పోనీ డ్రగ్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇలాంటి డ్రగ్స్ తీసుకుంటారు. స్టిమ్యులేట్ అంటే వాళ్ళు ఉత్సాహం అంటే ఎక్కువ బలాన్ని ఇస్తుంది. అప్పుడు టెంపరీగా వారికి ఒక రకమైన శక్తిని, ఒక రకమైన ఎనర్జీని, ఒక రకమైన ఉత్తేజాన్ని ఇచ్చే వాటిని స్టిమ్యులెంట్స్ అంటారు. అంటే ఉత్ప్రేరకాలు, అంటే మనల్ని బాగా ఉత్ప్రేరణ చేస్తుంటాయి. సెకండ్ డ్రగ్స్ ఏంటి అని అంటే డిప్రెసెంట్స్. డిప్రెసెంట్స్ అంటే ఏంటి సార్? ఏం లేదు, మనము కొంతమంది అంటాం కదా, అబ్బాయి వీడు ఏనేం ఎనర్జీరా బాబు, అసలు నేను తట్టుకోలేకపోతున్నాం. మనం చిన్నపిల్లల్ని కూడా చూసినప్పుడు ఏమంటాం? హైపర్ ఎనర్జీ అంటామా అనమా? హైపర్ ఎనర్జీ అంటే వాడు ఎంతకు అలసిపోడు, హైపర్ ఎనర్జీలో ఉన్నాడు అంటాం కదా. ఇలాంటి డ్రగ్స్ ఏం చేస్తాయంటే హైపర్ ఎనర్జీ ఉన్న వాళ్ళని కొంచెం డౌన్ చేస్తూ ఉంటాయి. అంటే మనం ఉన్న సిచ్యువేషన్ కన్నా డౌన్ అవుతాం. ఇంతకుముందు డ్రగ్స్ ఏంది, మనం ఉన్నదానికన్నా హైలో వెళ్తున్నాము. ఇవేంటంటే ఉన్నదానికన్నా డౌన్ చేస్తాయి. వీటికి ఏంటంటే కొన్ని కొన్ని ఆ, ఆ, ఇవి మనం వాడేది ఏంటంటే ఆల్కహాల్ కావచ్చు, హెరోయిన్ కావచ్చు, ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి, స్లీపింగ్ పిల్స్ కావచ్చు. ఇలా కొన్ని ఏం చేస్తాయంటే మనల్ని ఉన్న సిచ్యువేషన్ కన్నా డౌన్ చేస్తాయి. సో మీరు చెప్పండి సార్, ఎవరైనా ఒకరు హ్యాండ్ రైస్ చేసేసి చెప్పండి, ఆల్కహాల్ తాగిన వాళ్ళు నార్మల్ కన్నా హైపర్గా ఉంటారా, డౌన్లో ఉంటారా? ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఎలా ఉంటారు? మంచిగా మనంతనే స్పీడ్గా నడుస్తారా, కాస్త స్లోగా నడుస్తారా? స్లోగా స్లోగా నడుస్తారా? నడుస్తారు సార్. ఎస్. చూడండి, అంటే అది డిప్రెషన్ చేస్తుంది, అంటే మనల్ని మన ఉత్తేజాన్ని తగ్గిస్తుంది. సో మూడో రకమైన డ్రగ్స్ ఏముంటాయి అంటే సార్, హెల్యూసియేషన్స్. అంటే అదొక లోకంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఏమంటారంటే మన ఊహాలోకంలోకి వెళ్ళిపోతారు. కొంతమంది చూడండి, మీరు మన ముందరే మనిషి ఉంటారు. ఏముంటారు? మనిషి ఉంటారు, మనసు ఉండదు. అంటే వాళ్ళు ఇంకొక లోకంలో ఊహించుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో ఫిజికల్గా ప్రజెంట్లో ఉండరు. వాళ్ళు ఎక్కడో ఊహించుకుంటారు. ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి అన్నమాట. మనం ఆ డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు ఆ, వాళ్ళు అంటారు కదా, అదో మత్తులో ఉన్నాడు, వాడు పిలిచిన పలకట్లేదు, ఇలాంటివి అంటాం కదా. ఇలాంటి డ్రగ్స్ని ఎల్యూజియేషన్స్ అంటారు. అంటే మనము అదొక రకమైన ఆలోచనలోకి వెళ్ళిపోతాం అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ప్రజెంట్ అతను ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాడు అనుకోండి, డ్రైవింగ్ చేసే మోడ్లో అతను ఉండడు, అతను ఏదో సిచ్యువేషన్లో ఉంటాడు, యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ఐ రైట్ ఆర్ రాంగ్? సో ఇలాంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అంటే మనకు డ్రగ్స్ అనేవి మేజర్గా మనం చూసుకునేవి ఏంటంటే గాంజాయి, మనం రెగ్యులర్గా అయినది, అండ్ ఓపియం, నెక్స్ట్ నల్లమందు అంటాం కదా, దాన్ని ఓపియం అంటారు. నెక్స్ట్ కుకైన్, కొన్ని సింథటిక్ డ్రగ్స్ అని ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ మినిట్, అది బ్యాటరీ డౌన్ అయింది. యా, సారీ. సో ఇవన్నీ డ్రగ్స్ ఏం చేస్తాయంటే మనిషిని ఒక బానిసలాగా మారుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా సిగరెట్ తాగే వాళ్ళని చూడండి, అతను ఏమంటాడంటే ఆ సిగరెట్ దొరకకపోతే, అంటే అతను అదిని తీసుకోలేకపోతే అతని పరిస్థితి ఏందో చూడండి. అతను ప్రాపర్గా జాబ్ చేయలేడు, ప్రాపర్గా ఆలోచించలేడు, ప్రాపర్గా ఏ పని చేయలేడు. ఎందుకు? దానికి బానిస అయిపోయాడు. ఏదైనా మనం తీసుకునేది మనకు కిక్ ఇవ్వాలి అని అంటే మనం దాని చేతిలోకి వెళ్ళిపోతున్నాం. మన చేతిలో అది ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా, డ్రగ్స్ అంటే ఏంటిది. మనం మూడు రకాలుగా డివైడ్ చేసుకున్నాము. ఒకటేమో హై ఉత్ప్రేరకాలు ఉంటాయి, రెండోదేమో లో చేస్తుంటాయి మనం ఉన్న సిచ్యువేషన్ కన్నా, మూడోదేమో మనం ఈ సిచ్యువేషన్లో ఉండం, వేరే ఆలోచనలో వేరే ఊహలో ఒకరికి వెళ్ళిపోతాం. ఇలాంటి డ్రగ్స్ని మనం జనరల్గా డివైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి పైకి వెళ్ళాలి విజయ్. యా. సో ఇప్పుడు నేనేమంటానంటే మీకు అసలు డ్రగ్స్ ఎలా ఎలా అలవాటు అవుతారు, ఎవరైనా చెప్పగలరా?
డ్రగ్స్ ఎలా అలవాటు చేసుకునే అవకాశం ఉంది? ఫ్రెండ్స్ ద్వారా సార్. వెరీ గుడ్ సార్. ఫ్రెండ్స్ ద్వారా అని చెప్పారు. నెక్స్ట్ నరేంద్ర గారు. సార్ ఫ్రెండ్స్ ద్వారా ఒకటి కొంచెం యాడ్లో అంటే టీవీలో వచ్చే యాడ్స్ చూసి కూడా కొందరు అవుతారు. ఎస్ సార్. కొందరు పేపర్లో కూడా కొన్ని వస్తాయి కదా, ఈ పలానా వాళ్ళు పట్టుబడ్డారు అట్లా ఇట్లా, అంటే ఇన్ఫర్మేషన్ పాస్ అయితే వాళ్ళు దానికి అడిక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఫ్రెండ్స్ ద్వారా లేదంటే ఆ ఇన్ఫర్మేషన్ చూసేసి అదేందో తెలుసుకుందాం అనే ఉత్సాహంతోనే వెళ్తారని అంటున్నారు. ఇంకెవరైనా ఏమైనా చెప్పగలరా? ఇవి రెండు కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ప్రెషర్ ద్వారా కూడా సార్. ఎస్, ప్రెషర్ ద్వారా కూడా వెళ్తారు. అంటే ప్రెషర్ అంటే వాళ్ళు ఒక సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి, అంతేనా? రైట్. సో ఇప్పుడు ఒక పని చేద్దాం. మనము జనరల్గా టాప్ లెవెల్లో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటో చూద్దాం నెక్స్ట్ విజయ్. సో ఇప్పుడు చూడండి, మనకి జనరల్గా మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో ప్లెజర్ అంటే ఒక కిక్ ఏముంది, ఒక కిక్ వస్తుంది సార్, అది తాగుతుంటే, సిగరెట్ తాగుతుంటే ఒక కిక్ వస్తుంది అనే వాళ్ళని మనం విన్నామా లేదా? మీరు కాఫీ తాగితే ఏం వస్తుంది అని అంటే అదొక సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం, అదొక కిక్ ఉంటుంది, అసలు ఏం చెప్పలేం మనం. నిజంగా చెప్పండి, కాఫీ తాగని వాళ్ళకి కాఫీ తాగిన వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఎవరైనా చెప్పగలరా? నథింగ్. కాకపోతే ఏంటంటే దానికి అలవాటు అయిపోయిన తర్వాత అది లేకపోతే మనం పని చేయలేమంటున్నాం. మనకి దాని బానిస అయిపోయిన తర్వాత మనం అది మాట చెప్తున్నాం. కానీ కాఫీ తాగక ముందు అతనిలో నాలెడ్జ్ లేదా, అతనిలో ఎనర్జీ లేదా, అతనిలో ఏ సిచ్యువేషన్లో డిఫరెన్స్ వచ్చింది చెప్పండి. సేమ్ ఏ ఒక్కరు కూడా ఆల్కహాల్ అనేది కానీ, సిగరెట్ అనేది కానీ, ఈ డ్రగ్స్ అనేటివి కానీ ఎందుకోసం తాగుతారంటే ఫస్ట్ ఏముంది ఫన్, 2 నిమిషాల కోసం తాగేద్దాము, అదే ఏం చేస్తుంది, దాని తర్వాత నేను మానేస్తాను, దాని గురించి నేను ఆలోచించాను కదా అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయ్ గారు ఉన్నారు, విజయ్ గారు సిగరెట్ తాగరు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసి నేను సిగరెట్ తాగుతున్నాను అనుకోండి, నేను చెప్తాను అనమాట, దీనిలో చాలా అసలు ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది, నువ్వు ట్రై చేయవరా, ఒక్కరోజు ట్రై చేయి, ఒక్కసారి ట్రై చేయని చెప్పేసి ఫోర్స్ చేస్తాను నేను. అప్పుడు ఏం చేస్తాడు అతను, నిజంగా ఏదో కిక్ ఉందంట, ఒకసారి చూద్దాం అని ట్రై చేస్తాడు. లేదా అతనికి అతనే నా దగ్గరికి వచ్చేసేసరి ఇలా ఏముంది, ఒకసారి నేను ట్రై చేస్తాను, అసలు కిక్ ఉందంటున్నారు, నేను ట్రై చేస్తాను చెప్పేసి అంటే సొంతంగా ప్లెజర్ కోసం, హ్యాపీనెస్ కోసం ట్రై చేస్తారు. అలా డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు. రెండో సిచ్యువేషన్ ఏంటంటే ఫ్రెండ్స్ ద్వారా అవుతున్నారు, ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తారు. ఇక్కడ మనము ఫ్రెండ్స్ ఎలా ఫోర్స్ చేస్తారు అనేది మీరు అందరు చెప్పిన విషయం కూడా అదే. కాబట్టి ఫ్రెండ్స్ ఎలా ఫోర్స్ చేస్తారంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఒక చిన్నదానికి మనం ఏమనుకుంటామంటే ఒక డ్రగ్కి అలవాటు అవ్వలేదు కదా సార్, ఓన్లీ సిగరెట్ తాగుతున్నాడు కదా అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. సరే, డ్రగ్స్ ఎలా తీసుకుంటారో మీకు ఎవరికైనా తెలుసా? హ్యాండ్ రైజ్ చేయండి. డ్రగ్స్ ఎలా తీసుకుంటారు అంటే, డ్రగ్స్ అంటే ఏంటిది, ఎలా ఈ కాఫీ, ఆల్కహాల్, సిగరెట్స్ పక్కన పెట్టండి, అసలు డ్రగ్స్ అంటే ఎలా తీసుకుంటారు ఎవరైనా చెప్పగలరా? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. డ్రగ్స్ ఎలా తీసుకుంటారు బాడీలోకి? నో వన్? ఎస్ సార్, నేనే చెప్తాను ఒకవేళ ఎవరికి తెలియదు అంటే. ఎస్, రాజేష్ గారు. సిగార్ ద్వారా తీసుకుంటారు సార్. ఎస్ సార్. సిగార్ ద్వారా తీసుకుంటారు మేబీ, లేకపోతే మన పెన్ను యొక్క నీడిల్ ద్వారా కూడా తీసుకుంటా ఉన్నారు. సో మీరు అనేది ఏంటంటే ఇంజెక్ట్ కానీ లేదా ధూమపానం ద్వారా కానీ అంటున్నారు. సార్. ఎస్. ఇంకా మీరు రానాదేశ్ గారు. సిగరెట్ ఒకటి ఇప్పుడు ఆల్కహాల్ కూడా కొంచెం తీసుకుంటున్నారని చెప్పి తెలిసింది. ఎస్ సార్. సో మీకు చెప్తాను చూడండి, చాలా మందికి తెలుసు నల్ల మందు అలాంటివి బీడీ సిగరెట్లు తీసుకుంటారని చెప్పేసి, రైటా? దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంజెక్షన్ చేసుకుంటారు. మనకు తెలుసు కదా, కొంతమంది సినిమాలలో మనం చూస్తుంటాం కదా, అదొక రకమైనది ఉంటుంది, ఆ నరానికి ఇంజెక్షన్ ఇచ్చేసి ఆ నరాల్లోకి డైరెక్ట్ మనం తీసుకున్న డ్రగ్ వెళ్ళిపోయి అది మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుందన్నమాట. లేదా ఒకవేళ పిచ్చిగా ప్రవర్తించాడు అనుకోండి, పిచ్చి వాళ్ళు అంటారు కదా, హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారు, వాళ్ళకి ఒక రకమైన ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళు మత్తుగా పడిపోతారు కదా, సో స్లీపింగ్ లాగా. సో ఇంజెక్ట్ ద్వారా కూడా చేస్తారు. మూడోది ఏంటంటే ఇట్లా కొంతమంది చూసారనుకుంటారు, మీరు స్మెల్ చూసి కూడా తీసుకుంటారు. అది ఎక్కడో ఒక దగ్గర ఆకులోనో లేకుంటే పేపర్ మీదనో చేయి మీదనో పెట్టుకుని స్మెల్ చూస్తారు. అంటే ఈ స్మెల్ ద్వారా కూడా లోపల, అంటే లంగ్స్ ద్వారా కూడా లోపల తీసుకునేవి ఉంటాయి. ఇది కాకుండా కొంతమంది మౌత్ ద్వారా, అంటే నోట్లో పెట్టుకొని, నాలుక కింద పెట్టుకొని, ఇలా డిఫరెంట్ స్టైల్లో తీసుకుంటారు. కాకపోతే ఈ డ్రగ్ డైరెక్ట్ ఫామ్లోకి వెళ్ళినప్పుడు అలా ఉంటుంది సార్. ఓకేనా? ప్రజెంట్ సిచ్యువేషను ఏ స్టేజ్కి వెళ్ళిందనే నెక్స్ట్ ముందు మాట్లాడుకుందాము. సో ఈ డ్రగ్స్ ఇలా డిఫరెంట్ స్టైల్లో తీసుకుంటారు కదా. తీసుకునేటప్పుడు ఒకటి ప్లెజర్, హ్యాపీనెస్ కోసం అనుకున్నాం. రెండవది ఫ్రెండ్స్ ఫోర్స్ వల్ల అనుకున్నాము. మూడవది ఏంటిది అంటే
వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉంటారు సార్. ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి వాళ్ళకు అర్థం కావట్లేదు. ఒక సిచ్యువేషన్లో ప్రాబ్లంలో ఉన్నారు. ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు ఎలా బయటకు రావాలో తెలియట్లేదు. అంటే ప్రాబ్లమ్ని మేనేజ్ చేయడం తెలియట్లేదు. ఆ మేనేజ్ చేయనప్పుడు ఏమవుతుంది అంటే ఏదో ఒక సిచ్యువేషన్ నుంచి బయటకు రావడం కోసము వాళ్ళు ఏం చేస్తారంటే దేనికి ఒక దానికి అడిక్ట్ అయిపోతారు. అలాంటప్పుడు ఫ్రెండ్స్ ద్వారా మళ్ళీ లేకుంటే అది ఎక్కడైనా తెలుసుకొని ఏదో చూద్దాం, అసలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఇది అలవాటు చేసుకుందాం అన్న ఉద్దేశంతో చేస్తారు. నాలుగో రకం ఏముంటారు అంటే సార్, ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. అసలు ఇది తీసుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. వీళ్ళందరూ ఎవరి ద్వారా తీసుకున్నా వాళ్ళ ఫస్ట్ మోటో ఏముంటుందో చెప్పండి సార్, నేను దీనికి బానిస అయ్యేది ఏం లేదు, ఒకసారి తీసుకొని వదిలేస్తాను. అవునా కాదా? అలాగే ఆలోచిస్తారా లేదా? నా మైండ్ చాలా నా కంట్రోల్లో ఉంటుంది, నన్ను ఎవడు ఏం బానిసగా చేసుకోడు, అసలు నన్ను ఎవడు కాదు, ఈ మందు ఎంత తీసుకుంటుంది, సిగరెట్ ఏం చేస్తుంది, నన్ను మందు ఏం చేస్తుంది, ఆల్కహాల్ ఏం చేస్తుంది, ఇంకా కాఫీ ఏం చేస్తుంది, టీ ఏం చేస్తుంది అంటాం. కానీ మొదటగా మనల్ని అది ఒక అలవాటు లాగా, అంటే ఒక జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం అలవాటు అయిన తర్వాత కొద్ది రోజులలోనే ఇంకొకసారి తీసుకుంటే బాగుండనే స్టేజ్కి వెళ్ళిపోతాం. ఏమై రైట్ ఆర్ రాంగ్? కాఫీ తాగే వాళ్ళు కూడా ఏమంటారంటే ఫస్ట్ కాఫీ అలవాటు లేని వాళ్ళని చూడండి, ఒక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ ఇవ్వండి, ఆ తర్వాత కాఫీ తాగని వాళ్ళని చూడండి. సో దీన్నే అడిక్షన్స్ అంటాం మనం. అడిక్షన్స్ అంటే మనము దానికి అలవాటు పడిపోతాం. సో మీకు బాగా అడిక్షన్ అయిన విషయం చెప్పన్నా మీకు. ఆ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా మనం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే ఎవరైనా కార్లో వెళ్ళాం సార్, ఒక 10-15 మినిట్స్ బ్యాక్ వెళ్ళండి, 10-15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. ఎవరు వెళ్ళేవాళ్ళు కార్లలో? ఓన్లీ కోటీశ్వర్లు మాత్రమే వెళ్ళేవాళ్ళు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా కారును ఊహించుకునే వాళ్ళ? ఇంపాసిబుల్. సో ఈ ఓలా ఊబర్ వచ్చేసి ఏం చేశారో తెలుసా, ఫ్రీ. మీరు ఫస్ట్ జర్నీ చేస్తే ఫ్రీ, ఫస్ట్ 3 సార్లు జర్నీ చేస్తే ఫ్రీ, లేదా మీరు అమౌంట్ పే చేయండి మీకు రిటర్న్ వచ్చేస్తుంది. ఏం చేశారు? మనల్ని అలవాటు చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? 5 కిలోమీటర్లు వెళ్ళాలన్నా కార్ బుక్ చేసుకుంటున్నాం, 10 కిలోమీటర్లు వెళ్ళినా కార్ బుక్ చేసుకుంటున్నాం, ఎక్కడికైనా కార్ బుక్ చేసుకుంటున్నాం. అంటే అసలు కార్ అనేది మనకు అలవాటు ఉండేనా? ఆ అలవాటు కోసం ఏం చేస్తారంటే ఈ ఫ్రీతోని మనం స్టార్ట్ అయిపోయి దానికి ఒక అడిక్షన్ లాగా వెళ్ళిపోతాం. అంతేందుకు సార్, మొబైల్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొబైల్ లేకుండా ఎవరైనా ఒక వారం రోజులు ఉండగలమా? 2 రోజులు ఉండగలమా? 1 డే ఉండగలమా? బికాజ్ ఈ మొబైల్ మనకు అడిక్షన్ అయిపోయింది. ఒక 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళండి, మొబైల్ ఉండేనా? అసలు మొబైల్ ఎంతమంది వాడేవాళ్ళు? మనకి అడిక్షన్ లేదు, మనం బ్రతకలేమా? అప్పుడు మొబైల్ లేకుండా బతకలేమా? బతికారా? ఇంకా ఇంతకన్నా హ్యాపీగా బతికారు. సో ద అడిక్షన్ అంటే మనం దానికి బానిసైపోతున్నాము. ఆ బానిస కాకుండా ఉండడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఏదైనా సరే, ఈ డ్రగ్ కూడా అంతే. మనము ఈ ఎక్స్పెరిమెంట్ అని స్టార్ట్ చేసి లేదా కిక్ అని స్టార్ట్ చేసేసి ఫ్రెండ్స్ ఫోర్స్ అని స్టార్ట్ చేసినప్పుడు నో అని చెప్పడం తెలుసుకోవాలి. ఇది ఎందుకు అనంటే ఇది ఒక మనిషిని నాశనం చేయట్లేదు సార్, ఆ మనిషి ద్వారా చాలా మంది నాశనం చేస్తుంది. ఎందుకంటే ఒక మనిషి డ్రగ్ తీసుకొని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అది యాక్సిడెంట్లోకి వెళ్ళి ఇంకొక ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతే ఆ ఫ్యామిలీ మొత్తం చనిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. తీరా చూస్తే అతను ఆల్కహాల్ తీసుకున్నాడనో లేకుంటే ఏదో డ్రగ్స్ తీసుకున్నాడనో తెలిసింది. అంటే అతను ఒక ఒక ఇలిజువేషన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే అతను ఎలాగైనా డ్రైవ్ చేస్తాడు. 100 మంది చనిపోవచ్చు, 10 మంది చనిపోవచ్చు, ఒకరు చనిపోవచ్చు. అవునా కదా? సో ఈ ప్రాబ్లమ్ని మేనేజ్ చేయడం తెలుసుకోగలగాలి. ఈ ఫ్రెండ్స్ ఫోర్స్ని నో అని చెప్పడం తెలుసుకోగలగాలి. ఈ హ్యాపీనెస్ కిక్ ఇవన్నీ అంటే ఇది టెంపరవరీ పినామినా. ఆ టెంపరవరీ దానికి మనం అంత దూరం అంత దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని, ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు అని తెలుసుకోగలగాలి. అప్పుడేమవుతుందంటే మనం వీటి నుంచి కొంచెం దూరం రావచ్చు. నెక్స్ట్ విజయ్. ఓకే. సో ఒకసారి బ్యాక్ వెళ్ళవా విజయ్? నేను ఒక స్టోరీ చెప్తాను దీని విషయంలో. ఇక్కడ మీరు నిజంగా జరిగిన స్టోరీ చెప్తాను. అతను చాలా సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ఒక అబ్బాయి, 10th క్లాస్లో ఫస్ట్. ఓకే. ఇంటర్మీడియట్లో ఫస్ట్, మంచి మార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ చెప్పాలి అని అంటే అతను ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, మనకు తెలిసిన వ్యక్తి. అతను ఏం చేశాడంటే ఆ, మంచి మార్క్స్తో మంచి అలవాట్లతో, అప్పటి వరకు అతనికి సిగరెట్ అలవాట్లేదు, ఆల్కహాల్ అలవాట్లేదు, చివరికి కూల్ డ్రింక్ కూడా తాగాడు. అంటే బయట ఏం తీసుకునేవాడు కాదు. సో ఒక సాంప్రదాయం నుంచి వచ్చిన వ్యక్తి వచ్చి ఏం చేశాడంటే బీటెక్కి జాయిన్ అయ్యాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్లో కూడా మంచి మార్క్సే వచ్చాయి. దాని తర్వాత ఏమైందంటే సెకండ్ ఇయర్కి వచ్చే వరకల్లా ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు అయ్యాయి. ఎలా అయ్యాయి అని అంటే ఒక రోజు వాళ్ళు 31st డిసెంబర్ రోజు పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీకి ఈ అబ్బాయిని ఇన్వైట్ చేశారు. సో ఇతను కూడా ఏంటంటే అన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటే ఫ్రెండ్స్ కూడా ఏమంటారు తెలుసా, ఎప్పుడు వీడు మనతోని కలవడరా, వీడు వేస్ట్ అని చెప్పేసి అనుకుంటారు కదా. సో నా కంట్రోల్లో నేను ఉంటాను కదా, నేను వెళ్తానులే ఏమవుతుందని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళి ఆ రోజు 31st నైట్ ఎలా ఉంటుందో తెలుసు కదా, అందరు హంగామా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు. ఆ సిచ్యువేషన్లో ఇతను నాన్ వెజ్ తినడు కాబట్టి తిండి విషయంలో ఇతనికి సపరేట్గా వెజ్ పెడతామని చెప్పారు, వెజ్ తీసుకొచ్చి పెట్టారు. నెక్స్ట్ ఇతను మందు తాగాడు.
అలాగని చెప్పేసి వేరే అలవాట్లు లేవు కాబట్టి ఇతనికి ఒక కూల్ డ్రింక్ తీసుకొచ్చి చెప్పారు. ఆ కూల్ డ్రింక్ కూడా ఏం చేశారంటే, నాది ఇది వద్దు అది వద్దు అని అంటే లాస్ట్కి మాజా తెప్పించారు. ఆ మాజా తెప్పించేసి తాగించారు. సో అతనికి ఏమైందనంటే ఆ మాజా తాగిన తర్వాత ఒక రకమైన కిక్ అనిపించింది. అతనికి ఏం అర్థం కాలేదు. ఎప్పుడు లేని కిక్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, అరే ఇది ఈ రోజు మనం ఎంజాయ్ మూడ్లో ఉన్నాము, మీరు మాతో ఉన్నారు కాబట్టి, నువ్వు ఎప్పుడైనా తాగి ఉన్నావు అంటే, ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో తాగానంటే, లేదు ఇది చాలా కిక్ ఉంటుంది, మీకు తెలియదు ఇది చాలా బాగుంటుంది తాగని చెప్పేసి. అలా అతను అక్కడ పార్టీలో స్టార్ట్ చేశారు. అతనికి మాజాలో కలిపి కొన్ని డ్రగ్స్ కలిపి ఇచ్చారు. అతనికి ఒక రకమైన ఆ, ఉత్ప్రేరకం వచ్చింది కదా. సో నెక్స్ట్ టైం పార్టీకి వెళ్ళినప్పుడు నాకు మాజా ఓకే వేరే వద్దు అనేవాడు. సో మాజా పెట్టింది 2-3 సార్లు తర్వాత తెలిసింది ఏంటంటే, ఇందులో ఒక డ్రగ్ కలుపుతున్నాము, దానివల్ల నీకు ఈ సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పడం వల్ల, ఎలాగో తీసుకున్నాను కదా, నేను ఎట్లాగో బానిస అయ్యేది లేదు కదా అని చెప్పి స్టార్ట్ చేశాడు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 to 3 years, అంటే బీటెక్ అయిపోయే సిచ్యువేషన్ వరకల్లా. బీటెక్ సెకండ్ ఇయర్లో అంతంత మాత్రమే వచ్చాయి. థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫెయిల్, అసలు కాలేజీకి సరిగ్గా వెళ్ళకపోవడము, ఆరోగ్యం క్షీణించడము ఇవన్నీ జరిగింది. ఇతనితో పాటు ఉన్న మంచి ఫ్రెండ్స్ ఎవరైతే ఇతని కాంపిటీషన్ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారో, వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళి చదువుకునే స్టేజ్లో వెళ్ళిపోయారు. ఇతను మాత్రం అక్కడే ఉన్నాడు. సో హీ అటెంప్టెడ్ సుసైడ్. ఎందుకనంటే ఒక రోజు కాకపోతే ఒక రోజు సిచ్యువేషన్లో ఏమనిపిస్తుందంటే, ఇది ఇప్పుడు మనం ఒకటి అలవాటు ఉంటుంది సార్. ఆ అలవాటు ఎలా చేస్తానంటే, ఫస్ట్ నేను కిక్ కోసం స్టార్ట్ చేశాను, దాని తర్వాత ఏంటంటే ఈ ఒక్కసారి తాగేసి వదిలేస్తాను అనుకుంటాం. మళ్ళీ ఒకసారి అంటే మళ్ళీ ఒక కొద్ది రోజులు తాగుతానులే అనుకుంటారు. ఆ తర్వాత ఏమవుతుందంటే, నేను దీని నుంచి బయటకు రాలేకపోతున్నాను, అసలు నా జీవితం ఇంతే అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. ఆ సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు అతన్ని వాళ్ళ మదర్ ఫాదర్ కనుక్కున్నారు కాబట్టి బతికిపోయాడు, తీసుకొచ్చారు, హాస్పిటల్ జాయిన్ చేశారు. ఆ తర్వాత ఇతను డ్రగ్స్ అడిక్ట్ అయిందని తెలుసుకున్నారు. అంతకుముందు వాళ్ళ తల్లిదండ్రులకు కొంచెం చేంజెస్ తెలవడానికి 1 year పట్టింది వాళ్ళకి. 1 yearలో అతను ఏమైందంటే అతనికి అడిక్షన్కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అతని హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత దీనికి మనము ఈ డ్రగ్స్ నుంచి బయటకు తీసుకురావడానికి కొన్ని ఆ, మన దగ్గర అంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ అని అంటారు. అంటే పునరావాస కేంద్రాలు లాంటి ఉంటే అక్కడే ఉండొచ్చు మనుషుల్ని, అక్కడే ఉండి వాళ్ళని మార్చుతూ ఉంటారనమాట. సో అలాంటి దాంట్లో జాయిన్ చేయడం వల్ల ఆ అబ్బాయి మళ్ళీ ఒక 4-5 years 6 years తర్వాత దాని నుంచి బయటపడి, అప్పటికి అతని ఆరోగ్యం చెడిపోయింది, మానసికంగా దెబ్బతిన్నాడు. ఫ్రెండ్స్ అందరు ఎవరు ఇతన్ని పట్టించుకునే వాళ్ళు కాదు, ఫ్యామిలీలో పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు కాదు, పెళ్లి చేద్దామని అంటే ఈ అబ్బాయి సిచ్యువేషన్ చూసి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు కాదు. చివరికి 2022 సిచ్యువేషన్ ఇది. 2022లో అతను ఆ, టీ కొట్టు పెట్టుకొని బతుకుతున్నాడు. ఇప్పుడు మీరు అబ్బాయి ఇక్కడ ఈ అబ్బాయి స్టోరీ చూద్దాము. ఇక్కడ ఏమైంది? ఫోర్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ లేదా అన్నోన్, అసలు తెలియకుండా తీసుకున్నాడు. ఇతను తెలియకుండానే ఇచ్చారు కదా అతనికి ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు అతని లైఫ్ ఏమైంది? స్పాయిల్ అయిందా లేదా? అతని లైఫ్ స్పాయిల్ అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైపోయారు? అతని మీద ఉన్న ఆశలన్నీ స్పాయిల్ అయిపోయినాయా లేదా? సో ఇలా చూస్తే ఫైనాన్షియల్గా లాసు, శారీరకంగా లాసు, మానసికంగా లాసు, సోషల్గా కూడా లాసు. అంటే అతను ఎవరు కేర్ చేయరు కదా, అతను ఎవరు పట్టించుకుంటారు ఇప్పుడు? దిస్ ఇస్ ద వన్ సిచ్యువేషన్ ఫర్ ద ప్రెజర్ ఫ్రమ్ ఫ్రెండ్స్. రెండవ స్టోరీ చెప్తాను. అదేంటంటే, ఇంకొక పర్సన్ ఉన్నారు, ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ పర్సన్. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి, ముగ్గురు ఉన్నారు. లాస్ట్ వాడు అబ్బాయి కోసం అని చెప్పేసి ముగ్గురు పిల్లల్ని కన్నాడు అతను. పిల్లలంటే చాలా పిచ్చ ప్రేమ. ఆ పిల్లలతోని అతను ఎక్కడైనా తిరుగుతాడు, ఎక్కడికైనా వెళ్తాడు. పిల్లలంటే ఎంత ప్రేమ. చివరికి అతను ఆ పిల్లల కోసం 1-2 జాబులు కూడా మానుకొని, ఎందుకంటే ఇతనికి కావాల్సిన టైంలో లీవులు ఇవ్వకపోతే, అలా ఇవ్వకపోతే పిల్లల కోసం జాబ్ మానేసి కూడా వేరే జాబ్లో జాయిన్ అయిన సిచ్యువేషన్ ఉంది. అతను ఏమైందనంటే ఒక ఫ్రెండ్కి షూరిటీ కోసము ఒక 15 lakhsకి సైన్ చేశాడు. ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఎస్కేప్. ఈ 15 లక్షలు ఏదైతే ఉందో అతనికి ఓవర్ బర్డెన్, అతను కట్టుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. అతను చాలా టెన్షన్ పడిండు, అసలు మెంటల్గా పిచ్చోడైపోతున్నామో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఒక నార్మల్ సిచ్యువేషన్లో నడుస్తున్న బండిని సడన్గా ఏదైనా సిచ్యువేషన్ వచ్చేసి ఇలాంటి ఓవర్ బర్డెన్ పడితే తట్టుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్తారు. అలాంటప్పుడు ఏమైందనంటే అతను ఇలా చిన్నగా స్టార్ట్ అయిపోయి ఆల్కహాల్కి అలవాటు అయిపోయాడు, ఇది అలవాటు అయిపోయి డ్రగ్స్కి అలవాటు అయిపోయాడు. సో చివరికి వాళ్ళ వైఫ్ డైవర్స్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. పిల్లలు అంటే ఎంత ప్రేమనో, పిల్లల మీద చికాకు. పిల్లలు వచ్చేస్తే నువ్వు నా దగ్గర రాకు, అసలు ఆ నాన్న అంటే వాళ్ళు భయపడే సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒక్కొక్కసారి పిల్లల్ని కొట్టేవాడు. ఎందుకంటే పిల్లలు డాడీతో మాట్లాడంటే భయం. పిల్లలు ఎంతసేపు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేవాళ్ళు. ఎందుకంటే ఇతని సిచ్యువేషన్ చూసి వైఫ్ చెప్పడానికి వరకు చెప్పింది, సిచ్యువేషన్ చూసింది. ఇంకా లాస్ట్కి ఆ వైఫ్ కూడా పాపం చదువుకున్న అమ్మాయి కాకపోవడం వల్ల, తనకి ఎక్కువగా నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈ పునరావాస కేంద్రాలు, రీహైడ్రేషన్ అంటే
దీని నుంచి మాన్పించే సిచ్యువేషన్స్ ఏందని తెలియకపోవడం వల్ల ఒక 1 ఇయర్ బాగా సఫర్ అయ్యారు. సెకండ్ ఇయర్ ఒక ఫ్రెండ్ ద్వారా ఆమెకి ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయని తెలుసుకొని దానిలో జాయిన్ చేయించిన తర్వాత వితిన్ 2 to 3 years లోపలనే, అంటే అతను అలవాటైనప్పటి నుంచి 3 years లోపల బయటకు రావడం జరిగింది. ఇప్పుడు అతను మళ్ళీ జాబ్ చేస్తున్నాడు, అతను మళ్ళీ పిల్లలతో కలిసి ఉంటున్నాడు. సో ఇక్కడ థర్డ్ సిచ్యువేషన్ చూడండి ఏమైంది. ఒక ప్రాబ్లమ్ని ప్రాపర్గా మేనేజ్ చేయలేక అతను డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు. ఫస్ట్ పర్సన్ ఏమో ఫ్రెండ్స్ ద్వారా అలవాటయ్యాడు, సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్కి వెళ్ళాడు. సెకండ్ పర్సన్ ఏమో ప్రాబ్లం మేనేజ్ చేయలేక ఈ సిచ్యువేషన్ నుంచి బయట వెళ్ళవాడాలి తెలియక, ఆ ప్రాబ్లమ్ని భరించలేక, మైండ్ని కంట్రోల్ చేసుకోలేక ఏదో ఒకదానికి అలవాటు పడిండు. ఇలాంటి సిచ్యువేషన్స్ మన సరౌండింగ్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే డ్రగ్స్ వరకు తెలుసో తెలియదో, ఆల్కహాల్ వరకు అయితే మన అందరికి తెలిసిన వాళ్ళే ఉంటారు. మన సరౌండింగ్లో, ఫ్రెండ్స్లో, రిలేషన్స్లో, ఫ్యామిలీలో అందరికి తెలిసిన వాళ్ళు ఉంటారు. అవునా కదా? ఎమ్ ఐ రైట్ ఆర్ రాంగ్? సో ఇక్కడ చిన్న పాస్ చేద్దాము. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకొని ఇలా ఏమైనా ఉన్నది, లేకుంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి, లేకుంటే మా ఫ్రెండ్స్లోనో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పేసి మీరు ఏమైనా స్టోరీలు విన్నాయి కానీ మీరు ఏమైనా ఉన్నాయా? ఏదైనా 1 minute మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, 1 or 2 persons. సో మన సరౌండింగ్లో ఎవరు లేరు అని అర్థం. అంటే మీ సరౌండింగ్లో ఎవరు అలాంటి వాళ్ళు కనిపించలేరు, రైట్? కానీ ఆల్కహాల్ అలవాటు చేసుకునే వాళ్ళు మాత్రం చాలా మంది తెలుసు కదా, అవునా కదా? సో ఈ సిచ్యువేషన్స్ నుంచి మనం బయటపడడానికి మనకు చాలా చాలా సిచ్యువేషన్ అంటే రూట్స్ ఉన్నాయి. సో మనం వాటి గురించి మాట్లాడదాం. నెక్స్ట్ విజయ్. సో సెషన్ బోర్గా వెళ్తుందా? లేదు సార్, ఇంట్రెస్టింగ్ ఉంది సార్. నో సార్. వెరీ గుడ్. సో సార్ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే అసలు డ్రగ్ అంటే ఏంటో తెలుసుకున్నాము, అందులో రకాలు ఏమున్నాయో తెలుసుకున్నాము, వాటిని ఎలా తీసుకుంటున్నారో తెలుసుకున్నాము, వాటి వలన ఎవరు ఆకర్షితులు అవుతున్నారో అనేది తెలుసుకోవాలి. అలాగే వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటి. జనరల్ డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ నేను మెన్షన్ చేసిన సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కొన్ని మాత్రం తీసుకున్నాను. మేజర్గా డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఇమ్యూనిటీ మీద వర్క్ చేస్తుంది సార్. అది ఇమ్యూనిటీని డౌన్ చేస్తుంది. ఇమ్యూనిటీని డౌన్ చేసినప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా తగ్గదు. ఎమ్ ఐ రైట్? ఇమ్యూనిటీ అనేది మీకు రోగనిరోధక శక్తి అంటారు తెలుగులో. అంటే మన దేశానికి మిలిటరీ ఎలాగో, ఒక మిలిటరీ ఫోర్స్ ఎలాగో అది వీక్ ఉంది అనుకోండి, వేరే దేశం వాళ్ళు వచ్చి మన మీద అటాక్ చేయగలుగుతారు, చేయలేరా? సో అలాగే మన బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ అనేవి మన మిలిటరీలా లాగా మన ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటున్నప్పుడు వేరే నుంచి మన బాడీలో చాలా రకాల వైరస్లు, బ్యాక్టీరియాస్ డైలీ మనకి కంపోజ్ అవుతూ అంటే ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. అవి ట్రై చేస్తూ ఉంటాయి, కానీ లోపలికి మన ఇమ్యూనిటీ ఉండడం వల్ల వీటిని తరిమేస్తాయి. ఒక రకం అంటే ఈజీగా అర్థం అవడం కోసం చెప్తున్నాను. అంటే మన దగ్గరికి మనం ఎంత బ్యాక్టీరియాకి అండ్ వైరస్కి ఎక్స్పోజ్ అయినా కానీ మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటే అది మనల్ని ఏం చేయలేదు. మన ఇమ్యూనిటీ వీక్ ఉన్నప్పుడు ఏమవుతుంది, అది మన బాడీలోకి వెళ్ళిపోయి దాని తర్వాత అది మనకు అది మెల్లమెల్ల డెవలప్ అవుతూ ఆ సిమ్టమ్స్ డెవలప్ చేస్తూ రోగాలను క్రియేట్ చేస్తుంది. సో మీకు ఇవన్నిటికన్నా ముందర హెచ్ఐవి గురించి అయితే తెలుసు కదా, ఎయిడ్స్ అని చెప్పేసి విన్నాం కదా. సో దాన్ని కూడా ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే చాలా మంది చెప్పేవాళ్ళు కాదు. ఎందుకు? అది కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ని డౌన్ చేస్తుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ చేయడం వల్ల ఏ ప్రాబ్లం వచ్చినా తగ్గేది కాదు. జ్వరం వస్తే 1 month వరకు తగ్గదు, 15 రోజుల వరకు తగ్గదు. వామిటింగ్స్ వస్తే తగ్గవు, చివరికి మోషన్స్ వచ్చినా తగ్గవు. నార్మల్ కామన్ పర్సన్కి ఏమవుతుంది, ఏదైనా వస్తే 2 రోజులు 3 రోజులు సెటరేట్ అయిపోతారు. జ్వరం వచ్చింది కూడా తగ్గకపోతే అది మన ఇమ్యూనిటీ సిస్టమ్ మీద వర్క్ చేసేది ఏదైనా ఉంది అని అంటే దానివల్ల మనము కోలుకోలేము. ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి జనరల్గా కనిపించేది అంటే బీపీ కనిపిస్తుందండి, బ్లడ్ ప్రెషర్ కనిపిస్తుంది, అండ్ హార్ట్ బీట్ బాగా ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళకి. అలాగే ఎప్పుడు స్లీపీ మోడ్లో ఉండే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే చెప్పాం కదా, కొన్ని హైపర్ ఉంటాయి, కొన్ని లోయర్ ఇట్లా డిఫరెన్స్ ఉంటాయి అని చెప్పేసి. స్లీపీ మోడ్లో కనిపించే వాళ్ళు కనిపిస్తారు. లేకపోతే పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఎలా అంటే వాళ్ళే కొరుక్కునే వాళ్ళని కూడా చూసాం మనం. వాళ్ళే ఎదుటి వాళ్ళను కేర్ చేయకపోవడము, ఎదుటి వాళ్ళు ఏమన్నా అంటే చిన్న దానికి ఇరిటేట్ అవ్వడము, కోపడము, లేదా ఐసోలేషన్గా ఒక రూమ్లోకి వెళ్ళిపోయి లాక్ వేసేసుకొని అంటే గొల్లం పెట్టుకుని ఉండడము, ఎవరితో కనెక్ట్ అవ్వకపోవడము, ఇలా డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. మన బాడీ మీద మాత్రం చూపించే మాత్రం బీపీ కావచ్చు, హార్ట్ బీట్ కావచ్చు, నర్వస్ సిస్టంలో చాలా ఎఫెక్ట్ చేయడం వల్ల అది వామిటింగ్స్ అవుతుంటాయి, కాళ్ళు లాగుతుంటాయి, ఇలా డిఫరెంట్ సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. చివరికి బ్లడ్ క్లాట్స్ వస్తాయి. బ్లడ్ క్లాట్స్ అంటే చాలా వరకు ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇవి తెలుసు. కానీ మీకు తెలుసో తెలియదో కిడ్నీకి వెళ్ళే వెయిన్స్లో అంటే బ్లడ్ వెజల్స్లో కూడా బ్లాక్ అవడం వల్ల స్టంట్లు వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా కదా? సో ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అవ్వచ్చు.
ఆ క్లాట్ అయ్యే సిమ్టమ్స్ని ఇవి తీసుకొస్తాయి. అప్పుడు ఏమవుతాయంటే దానివల్ల మనం స్టంట్ ఎంచుకునే అవకాశం రావచ్చు, చివరికి డెత్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. ఇక్కడ లివర్ కావచ్చు, లంగ్ కావచ్చు, ఏది దానికి నర్వస్ సిస్టమ్తో లింక్ అవుతుందో అన్ని ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ విజయ్. సో మనము సిమ్టమ్స్ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఒకసారి కొన్ని చూసుకుందాం. అసలు బ్రీతింగ్ ఆడదు, కొన్నిసార్లు వాళ్ళకి బ్రీతింగ్ ఆడినట్టు అనిపించదు. అప్పుడు ఏమవుతుందని అంటే, ఇప్పుడు ఆస్తమా పేషెంట్లు కదా ఎంత ఇబ్బంది పడతారో అలా బ్రీతింగ్ ఆడకుండా ఉంటారు. అసలు డల్గా మోటివేషన్ లేకుండా ఏం మాట్లాడతామంటే ఏం చెప్పినా కానీ ఏం చేస్తాంలే, నా వల్ల ఏమవుతుందిలే, ఏదో నడుస్తుంది లైఫ్ అన్నట్టుగా ఉంటారు. లేదా డిఫరెంట్ బిహేవియర్తో వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళది వాళ్ళే హామ్ చేసుకోవచ్చు, పక్క వాళ్ళని హామ్ చేయొచ్చు. లేదంటే పడుకొని ఉంటారు ఎప్పుడు. వీటి అన్నింటికన్నా అబద్ధాలు బాగా ఆడతారు. ఎందుకనంటే నేను మా ఫాదర్కి వెళ్ళేసి నేను డ్రగ్స్కి అలవాటైనని చెప్పేసి ఎవరైనా చెప్తారా? చెప్పలేరు కదా. ఫ్రెండ్స్కి చెప్తారా? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్తో అలవాటైన వాళ్ళకి చెప్పుకుంటారు, అందరికి చెప్పుకోలేరు. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను వెళ్ళేసి డ్రగ్స్ తీసుకొని వచ్చాను అనుకోండి, ఎక్కడికైనా అంటే నేను ఒక అబద్ధం ఆడాలి. సో అట్లా అబద్ధాలకు అలవాటు పడతారు, అప్పులు చేస్తారు. ఎందుకంటే ఇది చెప్పడానికి ఇంట్లో పైసలు ఇవ్వరు కాబట్టి అప్పులు చేస్తూ ఉంటారు. ఇలా మానసికంగా అలా తప్పుల తడకగా బతకడం అలవాటు చేసుకుంటారు. అలాగే ఇక్కడ శారీరకంగా సిమ్టమ్స్ అని చూసుకుంటే ఇక్కడ మీకు రాసిచ్చిన అన్ని వాళ్ళ దగ్గర ఉండే అవకాశం ఉంది. చివరికి ఆ వాళ్ళు మన వాడిన మెడిసిన్ స్మెల్ ఎక్కడ వస్తుందని చెప్పేసి వాళ్ళు మౌత్ ఫ్రెషనర్స్ యూస్ చేసి ఎదుటి వాళ్ళని మోసం చేసే స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పటి వరకు మీరు ఎవరైనా క్వశ్చన్ అడగాలనుకున్నారా? ఇంకా నెక్స్ట్ సెషన్కి వెళ్తాను. ఎవరైనా 1 or 2 క్వశ్చన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏమైనా మీకు డౌట్ ఉందా ఇప్పటివరకు చెప్పిన దాంట్లో? ఎస్ వెంకటేష్ గారు. సార్ మన మన ఋషులు నేను కవర్ చేసిన సాధువులు అసంటి వాళ్ళు నేను కవర్ చేసిన వాటిని అడిగాను సార్. వేరేదే ఇంకా మన నెక్స్ట్ సెషన్ ఉంది, మొత్తం అవ్వలేదు. అంటే మధ్యలో బోర్ కొట్టకుండా నేను ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను అంతే. సార్ సార్ మన ఋషులు అసంటి వాళ్ళు కొందరు సాధువులు అని చెప్పుకునేటి వాళ్ళు వాళ్ళ ఎన్లైట్మెంట్ అని ఇంకో ఊహల్లో తేలిపోతానికి ఇది ఒక మధ్య మార్గం అని చెప్పి దాన్ని తీసుకుంటారు. అది తీసుకోవడం వల్ల వాళ్ళ ఋషుల అని చెప్పుకునేటోళ్ళు 95% అది షార్ట్ కట్ల ఎన్లైట్మెంట్ దొరుకుతుందనే పద్ధతిలో వాళ్ళు పోతుంటారు. అయితే అది దాన్ని తీసుకోవడం మూలంగా వాళ్ళకు దైవత్వానికో ఇంకో దానికో ముందుకు వెళ్ళిపోయినాం అనే ఫీలింగ్ లో ఉంటారు. కానీ అది అలా దొరకదు, కొంత సాధనతోనే వస్తుందని మా గురువు గారు చెప్పగా విన్నాను. ఆ ఎన్లైన్మెంట్ దొరకడం కోసమే వీళ్ళు ఈ ప్రయత్నం చేస్తారని అనగా నేనేమంటున్నాను, మీరు అన్నదానికి మనం ఆన్సర్ లాస్ట్ లో మాట్లాడుకుందాము. ఓకే. మీకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా రాంగ్ కానీ డౌట్ కానీ అనిపించిందా? క్వశ్చన్ అడగమన్నా. నేను చెప్పిన సెషన్ లో మీరు 4-5 పారాగ్రాఫ్స్ చూసారా? దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాకేం లేదు. వెరీ గుడ్ సార్. ఓకే. సో మీరు మాట్లాడిన దానికి లాస్ట్లో మనం తీసుకుందాం దాన్ని. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ విజయ్. సో ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏం తెలుసుకున్నాం సార్? డ్రగ్స్ అంటే ఏంటిది, వాటిని ఎక్కువగా ఎవరు ఆకర్షితులు అవుతారని తెలుసుకుందాం. ఇప్పుడు వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటిది, ఎవరు బానిసగా అయిన వారిని ఎలా గుర్తించాలని, సిమ్టమ్స్ ఏంటిది అని తెలుసుకుందాం. నెక్స్ట్ విజయ్, కెన్ యూ ప్లీజ్ ఫార్వర్డ్ నెక్స్ట్. యా. సో సార్ డ్రగ్స్ అనేవి ఉన్నాయి కదా, ఎక్కడ దొరుకుతాయి జనరల్గా? అంటే ఇప్పుడు కిరాణా షాప్లో కూడా దొరుకుతున్నాయి సార్, అది వేరు విషయము. జనరల్గా ఎక్కువగా మనకు ఒక ఇంతవరకు పట్టుబడిన సిచ్యువేషన్స్ కానీ అవి చూసుకుంటే కనుక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, యూనివర్సిటీస్ కానీ కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, దాని సరౌండింగ్లో ఉన్న చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, పాన్ షాప్స్ లాంటివి. ఎస్పెషల్లీ పాన్ షాప్లో ఎందుకనంటే పాన్ షాప్కి వెళ్ళే వాళ్ళు కొంచెము ఈ నికోటిన్కి అలవాటు అయి ఉంటారు కాబట్టి, ఈ నికోటిన్లో వాడే డ్రగ్స్ కూడా ఉంటాయి కదా, నల్ల మందు లాంటివి ఉంటాయి కాబట్టి, గాంజా కూడా ఉంటాయి కాబట్టి, నికోటిన్ అంటే పాన్ షాప్ లాంటిది, సిగరెట్స్ అలాంటి వాటికి వెళ్తారు కాబట్టి పాన్ షాప్లో దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కూడా నియర్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకు ఉంటాయంటే యూత్ ఎక్కువ ఆకర్షితులు అవుతారు కాబట్టి, ఒకరి ద్వారా ఒకరు పెంచుకుంటూ పోతారు కాబట్టి అక్కడ దొరికే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ రోడ్ సైడ్ దాబాలు, అంటే ఎక్కడో ఒక దగ్గర ఐసోలేషన్ లాగా ఉంటాయి కదా, అక్కడ దాబాలలో కానీ దొరికే అవకాశం ఉన్నాయి. అంటే అన్ని దాబాలలో అమ్ముతారా? నో. అన్ని పాన్ షాప్లో అమ్ముతారా? నో. సో జస్ట్ నేను ఇలాంటి చేతిలో దొరికే అవకాశం ఉందని మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇలా ఉంటాయి కదా, అంటే హై కల్చర్కి అలవాటు పడి ఉంటారు. వాళ్ళు క్లబ్లు పబ్బులు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా వెళ్తారు. అలాంటి చోట్ల కూడా ఏంటంటే ఇప్పుడు
సాఫ్ట్వేర్ కంపెనీస్ దగ్గర ఏమవుతుందంటే హై మనీ ఉంటుంది, మనీ చాలా సంపాదిస్తారు, స్ట్రెస్ బాగా ఉంటుంది. సో వాళ్ళని తొందరగా అట్రాక్ట్ చేసుకోవడానికి కొన్ని కొన్ని ఇలా సాఫ్ట్వేర్ కంపెనీస్ సరౌండింగ్స్లో కానీ వాళ్ళ కంపెనీస్ సరౌండింగ్ దగ్గరలో కానీ ఇలాంటి స్పాట్స్ పెట్టుకునే అవకాశం ఉంది. మేజర్గా క్లబ్లు, పబ్లు, పార్టీలు. సో మనం ఇంతవరకు న్యూస్లో చూసింది ఏంటంటే రేవ్ పార్టీలలో తీసుకొని పట్టుబడ్డారని, లేకపోతే నైట్ పబ్బులలో పట్టుబడ్డారని, లేదా ఇంకో దగ్గర ఏదో ఐసోలేషన్ ఎక్కడో దూరంగా పార్టీ చేసుకొని అక్కడ పట్టుబడ్డారని వింటున్నాం కదా. సో ఇలాంటివన్నీ మేజర్గా మనకి హాట్స్పాట్ లాగా ఉంటున్నాయి, అంటే ఇట్లాంటి చోట్ల దొరుకుతున్నాయి అంటున్నాను. కానీ రీసెంట్గా మీరు చూస్తుంటే న్యూస్లో వస్తుంది, చిన్న చిన్న కిరాణా షాపులలో చాక్లెట్ల రూపంలో కూడా అమ్ముతున్నారు. సో డోంట్ బిలీవ్ ఎనీ వన్, చాక్లెట్ కూడా తీసుకుంటే డేంజరే. సో ఇది ఎందుకు తెలుసుకోవాలి అని అంటే నెక్స్ట్ మనము ముందుకెళ్ళినప్పుడు చెప్తాను. నెక్స్ట్ విజయ్. ఓకే. సో ఇక్కడ సార్ మేజర్గా ఎవరు ఎక్కువ అడిక్షన్ అవుతున్నారు అంటే ఇది అడిక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువగా యూత్ సార్. ఎందుకంటే యూత్ అనేది ఏదైనా సరే కొంచెం ఫాస్ట్గా ఉంటారు. ఎక్కడైతే యూత్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఏ సిచ్యువేషన్ అయినా సరే నిర్మూలించగలరు, ఏ సిచ్యువేషన్ అయినా సరే అధిగమించగలరు, ఏ సిచ్యువేషన్ నుంచి అయినా సరే దాన్ని ఓవర్కమ్ చేయడం. కానీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యూత్ తలుసుకున్నదంటే ఏదైనా కాదనేది లేదు అన్నట్టు ఉంటుంది కదా. సో అలా యూత్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నారు. రెండవది ఆ యూత్ కాకుండా ఈ స్ట్రెస్, ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఉన్నారో 30-40 ఇయర్స్లో వాళ్ళు ఒక బండ చాకరీ చేస్తూ జాబ్ చేస్తున్నారు కదా, ఆ ప్రెషర్ నుంచి బయటకు రావాలని ఎక్కువ ఆలోచిస్తున్నారు. అలా వీటి నుంచి మనం బయటకి ఎలా వచ్చేదనే కన్నా ముందర ఫస్ట్ ఎవరెవరు అడిక్ట్ అవుతున్నారంటే యూత్ మేజర్గా తీసుకుందాం. ఆ యూత్ నుంచి ఇప్పుడు చిల్డ్రన్కి వచ్చింది సార్, స్కూల్ పిల్లలకు అడిక్ట్ చేస్తున్నారు. స్కూల్ పిల్లల వరకు వెళ్ళింది. అది ఎలా వెళ్ళింది అని అంటే చివరికి 8th క్లాస్, 10 ఇయర్స్, 10 ఇయర్స్ అంటే ఎంత ఉంటుంది, 6th క్లాస్ వాళ్ళకు కూడా అడిక్ట్ చేస్తున్నారు. అంటే స్కూల్ సరౌండింగ్లో వాళ్ళు ఏదో ఒక సెంటర్ సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది ఫ్రీ చాక్లెట్లు ఇస్తున్నారు. రీసెంట్గా ఒక న్యూస్లో ఒక 4-5 సంవత్సరాల క్రితము ఇక్కడ హైదరాబాద్లో రామంతపూర్లో ఇంద్రానగర్ దగ్గర ఒక కిరాణా షాప్లో కూడా ఈ డ్రగ్స్ దొరికాయి, అంటే చాక్లెట్ రూపంలో దొరికాయి. అంటే మనం ఎంత జాగ్రత్త పడాలి అనే విషయం కోసం ఇది చెప్తున్నాను. అన్ని షాపులలో అన్ని చాక్లెట్లో ఉంటాయని నేను చెప్పట్లేదు. అది ఎంత దూరం వచ్చింది అని అంటే ఎవరికైనా అందుబాటులోకి వచ్చేసినాయి, అది తెలియకుండా మనల్ని అలవాటు చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయాం. అది ఎలా ఉందో మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి సార్. ఇది 2020 ఇన్ఫర్మేషన్, ఇది 2020ది. ఇక్కడ ఈ ఫస్ట్ షీట్ చూసుకుంటే నేను ఇక్కడ తీసుకుంది ఏంటంటే టీనేజర్స్ నుంచి 18 నుంచి 75 ఇయర్స్ది మాత్రం డాటా ఇచ్చారు ఇక్కడ. నేను కూడా గూగుల్ నుంచే తీసుకున్నాను సార్. ఇక్కడ చూడండి స్టేట్ వైజ్గా ఇచ్చారు. ఇప్పుడు ఇది ఉంది సార్, కన్నబిస్ అనేది ఒక మెడిసిన్. ఇట్లా ఇవన్నీ ఒక్కొక్క రకమైన డ్రగ్స్ అనమాట. ఈ డ్రగ్స్కి సంబంధించిన ఎంతమంది అలవాటు అయిపోయారో చూశారు. ఇక్కడ కింద నేను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ తెలంగాణ కింద కనిపిస్తుందా విజయ్ మీకు? నాకు కనిపించట్లేదు, కనిపిస్తుంది కదా. సో తెలంగాణ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చూడండి, తెలంగాణలో ఎంత ఉందని. సో పక్కన వచ్చేస్తే ఆ కలర్ చేసినవి మాత్రం ఓన్లీ సౌత్ తీసుకున్నాను. ఈ పక్కన మన సౌత్ ఎందుకు చూపించానంటే మన సరౌండింగ్ ఎంత గ్రోత్ వస్తుందో చూడండి సార్. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఈ బ్లాక్ లైన్ ఉంది కదా, ఈ బ్లాక్ లైన్ అనేది 10 ఇయర్స్ లోపల వాళ్ళు 10 to 17 ఇయర్స్ అండి. ఈ బ్లాక్ లైన్ అనేది 10 to 7 ఇయర్స్. ఆంధ్రప్రదేశ్లో 3,19,000 మంది 2020లోనే అడిక్షన్ అయిపోయారు. ఓకే. ఈ రెడ్ బార్ ఏదైతే ఉందో 17,02,000 మంది. తెలంగాణ చూడండి హయ్యెస్ట్. ఆంధ్రప్రదేశ్ పిల్లలలో ఎక్కువగా ఉంటే తెలంగాణ అడల్ట్లో ఎక్కువ ఉంది. చూడండి ఎన్ని లక్షల మంది యూజ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే 2023కి 2024కి 20% పీపుల్ అడిక్షన్ ఎక్కువ అయిపోయిందంట. మీరు చూడండి ఎంతమంది, ఎన్ని కోట్ల మంది దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇది మాత్రం నేను ఓన్లీ డ్రగ్స్ కోసం తీసుకున్నాను. ఆల్కహాల్ సిచ్యువేషన్ తీసుకుంటే ఎక్కువ మంది ఉంటారు. ఆల్కహాల్ అనేది డ్రగ్ కింద కన్సిడర్ చేస్తే చాలా ఎక్కువ మంది ఉంటారు, ఇంకా ఇంతకన్నా ఎక్కువ మంది ఉంటారు లక్షలలోనే. ఓకేనా. నెక్స్ట్ విజయ్. సో ఇది కూడా ఒక మీకు బార్ చూపిస్తున్నాను ఇక్కడ. మీకు ఏ స్టేట్లో ఎంతమంది ఎంత పర్సంటేజ్ వాడుతున్నారు అనేది చూపించాను. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఎల్లో ఉంది అంటే చాలా తక్కువ మంది వాడుతున్నట్లు లెక్క. అక్కడ పర్పుల్, ఆరెంజ్, రెడ్కి వచ్చారు అని అంటే ఎక్కువ మంది వాడుతున్నట్లు లెక్క. ఇక్కడ స్టేట్ వైజ్గా
ఫస్ట్ ఏంటంటే గాంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాను. ఎలా ఉందో చూడండి, ఎక్కడెక్కడ ఏ స్టేట్లలో ఎక్కువగా ఉందో చూడండి. అక్కడ ఏ స్టేట్లో ఎంతమంది ఎక్కువగా వాడుతున్నారు అనేది. ఈ లెఫ్ట్ సైడ్లో ఎల్లో కలర్ ఉన్న ఆ స్టేట్లో కొంచెం తక్కువగా ఉంది. ఆ, ఇక్కడ చూసుకుంటే కనుక మన తెలంగాణలో కొంచెం తక్కువ పర్సంటేజ్ కనబడుతుంది, బట్ మన దగ్గర కూడా ఉంది. ఇక్కడ వచ్చే కదా ఓపిడ్స్ అని కొన్ని కొన్ని సింథెటిక్ డ్రగ్స్ కూడా ఉన్నాయి కదా. ఇక్కడికి వచ్చే వరకు మన తెలంగాణ మొత్తం రెడ్కి వెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక బాగా వాడుతున్నారు చూడండి ఈ ఏరియాలో. సో అంటే ఇక్కడ డ్రగ్ వైజే తీసుకున్నారు. 2 డ్రగ్స్ మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నేను కాపీ పేస్ట్ చూపించాను. బట్ అన్ని డ్రగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుందేమో చూడండి. నేను జస్ట్ సమయభావం వల్ల ఇవి 2 నాకు దొరికిన వాటిని ఇక్కడ మీకు చూపించాను. నెక్స్ట్ విజయ్. సో ఇది ఇంకొచ్చే ముందర మీరు గూగుల్ చేసి చూడండి. ప్రపంచం మొత్తం తీసుకునే డ్రగ్స్ పర్సంటేజ్ ఎంత అంటే 0.71. ప్రపంచం మొత్తంలో తీసుకునే జనాభా మొత్తం తీసుకునేది 0.71% అయితే ఓన్లీ ఇండియాలో తీసుకునేది 2.67%. అంటే మన ఇండియాలో ప్రపంచం మొత్తం కలిసి కూడా మన ఇండియాలో కన్జ్యూమ్ అయినంత కూడా కన్జ్యూమ్ చేయలేకపోతున్నారు. ఇందులో ఆల్కహాల్ కానీ, గంజాయి కానీ, కొకైన్ కానీ, నల్లమందు కానీ, సింథటిక్ కానీ ఇవన్నీ తీసుకుంటే 2.67% వీఆర్ కన్జ్యూమింగ్ ఇన్ ఇండియా. అంటే కొన్ని కోట్ల మంది దీనికి ఇందులో ఆల్కహాల్ లేదు, ఆల్కహాల్ లేకుండా కొన్ని కోట్ల మంది, అంటే మనం 150 కోట్ల మంది ఉన్నామనంటే 2.6% అని అంటే ఎంతో మీరు ఆలోచించండి. 3 కోట్ల చిల్లర అవుతుంది, అవునా? సో 3 కోట్ల చిల్లర, 4 కోట్ల చిల్లర అవుతుంది. అంతమంది ఇది ఇన్ఫర్మేషన్ వాడుతూ ఉన్నారు. దానికి 20% ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇది 2023 డాటా. 20% యాడ్ చేయండి అంటే 3 కోట్ల నుంచి 20% అంటే ఇంకొక 60 లక్షల మంది ఇంక్రీజ్ అవుతారు. సో ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్, మంత్ ఆన్ మంత్, డే ఆన్ డే పెరుగుతూ పోతున్నారు. మరి ఇలా పెరుగుతుంటే మనం ఏం చేయలేమా అంటే ఎస్ వీ కెన్ కంట్రోల్. ఎలా కంట్రోల్ చేయాలి? సో మనము అవేర్నెస్ తీసుకురావాలి. ఎలా అవేర్నెస్ తీసుకురావాలి సార్ అని అంటే, అసలు డ్రగ్ అంటే ఏంటిదో తెలియదు సార్ మనకి చాలా మందికి. తెలియకనే ఎందుకో అడిక్ట్ అయిపోతున్నారు. కొంతమంది తెలిసి అడిక్ట్ అవుతున్నారు, కొంతమంది తెలియక అడిక్ట్ అవుతున్నారు. మీకు ఇంకొక సిచ్యువేషన్స్ ఏంటంటే చాలా మంది లేడీస్ని ఇలా పార్టీలకని తీసుకెళ్ళేసి ఏదో సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళేసి వాళ్ళకు కూల్ డ్రింక్లో కలిపి ఇంకో దాంట్లో కలిపి ఇచ్చేసి వాళ్ళని చెడుగా వీడియో తీసేసి ఇంకో రకంగా చూసేసి బ్లాక్మెయిల్ చేసేసి ఎన్నో రకాలుగా మిస్యూజ్ చేస్తున్నారు. మనం న్యూస్లో వింటున్నామా, వినట్లేదా? సినిమాలలో జరుగుతుంది అని అంటే సినిమాలు ఎక్కడి నుంచో రావు సార్, మన నిజ జీవితంలో జరిగిన స్టోరీల నుంచి సినిమాలు తీస్తారు, లేదా సినిమాలో జరిగినవి మన నిజ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. అంటే మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి అని అంటే పిల్లలకు కూడా అవేర్నెస్ తీసుకురావాలి. ఇప్పటి వరదాకా ఏందనంటే కొన్ని సంవత్సరాల క్రితం వరదాకా పిల్లలకి ఇంతవరకు అవసరం లేదు, డ్రగ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే పిల్లలు అలవాటు చేసుకునే సిచ్యువేషన్ లేదు. కాలేజ్ లెవెల్లో అంటే ఇంటర్మీడియట్ దాటినాక డిగ్రీ కానీ, లేకుంటే పీజీ లెవెల్లో కానీ, లేకుంటే బీటెక్ ఇట్లాంటి పెద్ద పెద్ద కాలేజ్లలో, అది కూడా హయ్యర్ లెవెల్ పీపుల్ అంటే హై పీపుల్ ఉన్న కాలేజెస్ అలాంటి వాటిలో ఉండేటివి. అంటే అది అందరు ఏంటంటే లక్షలు లక్షలు కట్టి, కోట్లు కోట్లు కట్టి పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఉన్న డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చూసేవాళ్ళు. ఇప్పుడు అలాగే సార్, పూర్ గుడిసెలో ఉన్న వాళ్ళు కూడా అలవాటు చేస్తున్నారు. ఎందుకంటే మన పిల్లాడు మనకు తెలియకుండానే ఒక చాక్లెట్ తిని ఆ చాక్లెట్కి అడిక్ట్ అయిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చాక్లెట్ లేకపోతే అతను బ్రతకలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు అనుకోండి, అది తెలిసి చేసినట్టు కాదు కదా, తెలియక చేసినట్టే కదా. ఎందుకు చేస్తున్నారు? దీని వెనకాల ఎవరున్నారు? అది మాట్లాడదాం ఫస్ట్. దీని వెనకాల ఏ ఉద్దేశంతో చేస్తుండొచ్చు డ్రగ్స్ని ఎవరైనా చెప్పగలరా? డ్రగ్స్ ఇప్పుడు మనం తీసుకుంటున్నామంటే మనం కిక్ కోసం తీసుకుంటున్నామో, ఫోర్స్ వల్ల తీసుకున్నాం అనుకుంటాం కదా. ఇది అమ్మే వాళ్ళు ఏ ఉద్దేశంతో అమ్ముతున్నారు, లేదా అవి ఎక్కడి నుంచి మనకు వస్తున్నాయి, వాళ్ళ మోటో ఏంటి అంటే జస్ట్ మనము అన్ని సమరైజ్ చేయలేము, మెజారిటీగా మనం మాట్లాడుకుందాం. ఎస్ సార్ నరేంద్ర గారు. సో మన దాంట్లో 4-5 మాత్రమే మాట్లాడుతున్నారు అనమాట, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు అనమాట. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ భారతదేశంలో యూత్ యొక్క ప్రాబల్యం బాగుందన్నమాట. దీన్ని నిర్వీర్యం చేయడానికి అంటే వాళ్ళ ఎజెండాలు మనకు అక్కర్లేదు, కాకపోతే నిర్వీర్యం చేయడానికి మాత్రం ఒక కుట్రలా భావిస్తున్నాం. వెరీ గుడ్ సార్, కరెక్ట్ అని చెప్పారు. సో మీకు తెలుసో తెలీదో, ఆఫ్ఘనిస్తాన్ నుంచి గంజాయి ఎక్కువగా ఇంపోర్ట్ అవుతుంది మనకి. ఓకే, పాకిస్తాన్ నుంచి కూడా మనకు గంజాయి ఇంపోర్ట్ అవుతుంది. సో మీరు అన్నట్టుగా మీకు ఎవరికైనా తెలుసా ప్రపంచం మొత్తంలో యూత్ ఏ దేశంలో ఎక్కువ ఉందో? దట్ ఈస్ భారతదేశం. హైయెస్ట్ యూత్ ఉన్న దేశం భారతదేశం.
భారతదేశాన్ని ఒక కుట్రతోని కూలద్రోయాలని చెప్పేసి అది ఒక ఇప్పుడు మన భారతదేశం రాను 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 గ్రోత్ అవుతూ వస్తుంది కదా. ఆ గ్రోత్ని తగ్గించడం కోసం కొన్ని మనం పేరు చెప్పాల్సిన అవసరం లేదు, కొన్ని కంట్రీస్ ఉంటాయి. అది మనకు బద్ధ శత్రువులనే కంట్రీస్ కావచ్చు, బద్ధ శత్రువులైన మనుషులు కావచ్చు. అలాంటి వాళ్ళు కూడా వీటి బిహైండ్లో బ్యాక్గ్రౌండ్లో దొరుకుతారు. తీవ్రవాదుల నుంచి మనకి ఇలాంటి సప్లై చేస్తున్నారని మనం చాలాసార్లు మనం న్యూస్లో చూసాం కదా. సో ఇలా మనకు మన దేశం అంటే గిట్టని వాళ్ళు చేస్తుండొచ్చు, లేదా డబ్బుల కోసం ఆశపడి చేస్తుండొచ్చు. ఎవడెక్కడ పోతే నాకేంది సార్, నేను సంపాదించాలి, నాకు లక్షలు రావాలి, నాకు కోట్లు కావాలనుకునే డబ్బు కోసం ఆశపడే వాళ్ళు చేసే అవకాశం ఉందా లేదా? ఒకటి, దేశాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు. రెండు, డబ్బుల మీద వ్యామోహంతో ఉన్నవాళ్ళు. ఈ రెండు రకాల సిచ్యువేషన్స్ మేజారిటీగా కనిపిస్తుంటాయి. అది ఎలా వచ్చినా మనం నష్టపోతున్నామో, మనం నష్టపోతున్నాం కాబట్టి దాని నుంచి ఎలా తీసుకురావచ్చు బయటకని అంటే మనం అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ చెప్పాలంటే స్కూల్లో చెప్పొచ్చు, కాలేజ్లో చెప్పొచ్చు, కమ్యూనిటీలో చెప్పొచ్చు. మీరు ఇప్పుడు యాజ్ ఎ మోటివేషన్ స్పీకర్గా మీరు ఎక్కడైనా ఈ ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను చాక్లెట్ ద్వారా తీసుకుంటున్నారని చెప్పేసి, ఎలా అవాయిడ్ చేయొచ్చు సార్? ఎవరైనా చెప్పగలరా? సార్ నాకు తెలియదు, మా పిల్లడికి తెలియదు చాక్లెట్ తింటున్నా, ఎలా ఎలా నేను అవాయిడ్ చేయొచ్చు? ఏం లేదు సార్, సింపుల్గా ఎవరు పడితే వాడు ఫ్రీగా ఇస్తే చాక్లెట్ యాక్సెప్ట్ చేయకూడదు, పిల్లలకి నేర్పియండి. అండ్ నాన్ బ్రాండ్ చాక్లెట్స్ తినకండి. ఎవరైనా ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీలో నుంచి ఫ్రాడ్ చేసే వాళ్ళు 99% ఉండే అవకాశం లేదు. కొత్త కొత్త బ్రాండ్స్, కొత్త కొత్త మనం ఎందుకు ట్రై చేయాలి? నోన్ పీపుల్ అంటే మంచి బ్రాండ్ నూనె ఉన్నాయి అయితే తప్పు చేయని అనుకుంటాం, కానీ ఏదో కొత్తగా వచ్చింది, అది ఇప్పుడు కనబడుతుంది, రేపు కనబడదు అనుకున్న వాటిని కొంచెం అవాయిడ్ చేద్దాం. అంటే మేబీ అన్ని కొత్త బ్రాండ్స్ అని తప్పు అని చెప్పట్లేదు నేను. మేబీ ఆ రూపంలో మనకు వచ్చే అవకాశం ఉంది. పిల్లలకు చెప్పండి, ట్రైన్ చేయండి. కొంతమంది ఫ్రీగా ఇస్తున్నారు చాక్లెట్స్ అంటే అలా ఫ్రీగా తీసుకోకమని చెప్పండి. ఓకేనా? అండ్ ఇది కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే మన న్యాయ వ్యవస్థని స్ట్రెంథిన్ చేయొచ్చు. ఎవరైనా డ్రగ్స్తో పట్టుబడితే ఇప్పుడు చూడండి, డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి సస్పెక్ట్ చేస్తున్నామంటారు, తీసుకెళ్తారు, వదిలేస్తారు. మనం ఎన్నో చూస్తున్నాము. దాన్ని ఎంత స్ట్రెంథిన్ చేయాలంటే, దాని గురించి ఆలోచించాలంటే భయపడాలి. ఎగ్జాంపుల్, సౌదీ అరేబియాలో ఒక అమ్మాయిని రేప్ చేశాడని చెప్పేసి చెప్పడానికి భయపడతారు, ఎందుకంటే వాడిని నడి రోడ్డు మీద నరికేస్తారు. అక్కడ అక్కడ ఉన్న లాస్ ఆ డిఫరెంట్ వేరు. అంటే మన దగ్గర సేమ్ రిప్లికేట్ చేయాలని చెప్పట్లేదు, మన స్ట్రెంథిన్ చేయాలి, మన న్యాయస్థానంలో ఉంచి మన లాని స్ట్రెంథిన్ చేయాలి, శిక్షలు స్ట్రెంథిన్ చేయాలి. ఎవరైనా ఈ డ్రగ్స్ పట్టుబడాలి అంటే అమ్మడానికి సిద్ధపడుతున్నారంటే వాడు ఇంకా నేను పోయినా పర్లేదు అనుకునే సిచ్యువేషన్లో భయపడేటట్టు చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు కాబట్టి ఎంతో కొంత నేను పడేస్తాను, నేను బయటకు వస్తున్నాను నమ్మకంతో బయటకు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మన సొసైటీని, మన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మనం మార్చాలి, మనం ఎడ్యుకేషన్ చేయాలి. మనం తెలుసుకున్న విషయాన్ని మన చుట్టుపక్కల ఉన్న మన రిలేషన్స్ని, ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని, రైట్, మనకి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఉపయోగించుకోవాలి. ఒక మీటింగ్లో చెప్పాల్సి వచ్చింది, చెప్పండి సార్, నష్టమేముంది? నలుగురు 100 మంది వింటే 10 మంది మారినా చాలు కదా. 10 మందిలో ఒక్కరినైనా మనం కాపాడినా చాలు కదా. మీ వల్ల ఒక్కరు బాగుపడ్డారు, లేకుంటే ఒక్కడు చనిపోయి నుంచి బతికినాడు అంటే మీకు అది గర్వకారణమా కాదా? సో దీస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్, ఎస్పెషల్లీ ఇందులో యూత్ని ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే ఎక్కువగా యూత్తోనే ఇది తీసుకెళ్దామని చూస్తున్నారు కాబట్టి ఆ యూత్ అవేర్నెస్ తీసుకొచ్చే, ఆ యూత్ కనుక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దీన్ని బ్యాక్ తీసుకోగలిగితే కనుక వాళ్ళ నుంచి వాళ్ళని తీసుకోగలిగితే, మీకు మీకు తెలుసో తెలీదో, మన తెలంగాణ ఉద్యమము ఎక్కడి నుంచి ఎక్కువగా పటిష్టమైపోయింది? యూనివర్సిటీస్, రైట్? యూనివర్సిటీస్ అంటే ఎవరుంటారు? యూతే కదా. అంటే యూత్ తలుసుకుంటే ఏదైనా చేయొచ్చు. అందుకనే మన దగ్గర యూత్ ఎక్కువ ఉంది కాబట్టి మన దేశం మీద చాలా పెద్ద ఎత్తున కన్ను ఉంది. ఈ రోజులలో సార్ ఒక దేశాన్ని సర్వనాశనం చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇంతకు ముందు అయితే బాంబులు వేయాలి, యుద్ధం ప్రకటించాలి, అణుబాంబులు వేయాలి, ఇదేయాలి, అదేయాలి, అవునా? ఇప్పుడు ఏం అక్కర్లేదు సార్, సింపుల్గా ఆ దేశానికి డ్రగ్స్ పంపించేసి అడిక్ట్ చేస్తే చాలు, ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది, మళ్ళీ 100 సంవత్సరాల వరకు కోలుకోదు. అంటే ఏమైనా ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నామని అర్థం చేసుకోండి. ఎంతమంది అమ్మాయిలు పాడైపోతున్నారు సార్, ఎంతమంది తల్లిదండ్రులు ఫ్యామిలీ ఆ అమ్మాయి అలా బయటపడి సిచ్యువేషన్లో వీడియోలో వస్తే, న్యూస్లో వస్తే వాళ్ళ తల్లిదండ్రులు సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతమందిని చూడట్లేదు మనం. సో మనం శారీరకంగా నష్టపోతున్నాం, మానసికంగా నష్టపోతున్నాం, ఫ్యామిలీ పరంగా నష్టపోతున్నాం, సోషల్లో మన ఫేస్ వాల్యూ నష్టపోతున్నాం, ఆర్థికంగా నష్టపోతున్నాం, ఎక్కడ పడితే అక్కడ నష్టపోతూనే ఉన్నాం దీనివల్ల. నెక్స్ట్ విజయ్. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ మన గవర్నమెంట్ చాలా అంటే కొన్ని కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఏ ఛానల్స్ డ్రగ్స్ మీద పనిచేస్తున్నాయి అని చెప్పడం కోసం. తెలంగాణలో అయితే మన యాంటీ న్యూరోటిక్ డ్రగ్స్ అని, యాంటీ న్యూరోటిక్ బ్రూవర్ ఉంది కదా, ఇది రీసెంట్గా మన ఇంపాక్ట్ నుంచి విజయ్ గారు కూడా వచ్చారు, మన వాళ్ళు కూడా ఇంకా చాలా మంది 120 మంది 130 మంది మన ఇంపాక్ట్ వాళ్ళు ఉన్నారు అక్కడ.
160 మందిలో 130 మంది మన ఇంపాక్ట్ వాళ్ళు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనల్ని పిలిచి ఏమన్నారంటే, మనకు అవేర్నెస్ ఇస్తాము, మీరు కూడా సమాజంలో ఇవి అవేర్నెస్ తీసుకురండి సార్ చాలా మందికి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే చేయలేదు కదా, వాళ్ళు కొంతమంది వాళ్ళ డ్యూటీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఎంతమందిని వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తారు. మీరు ప్రొఫెషనల్గా ఉన్నారు, మోటివేషన్ చేయగలుగుతారు కాబట్టి మిమ్మల్ని తీసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు మనల్ని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చెప్పేసి అవేర్నెస్ తీసుకురండి. పబ్లిక్కి అవేర్నెస్ వస్తే దీని నుంచి బయటపడతారు. అంటే అలవాటు అయిన వాళ్ళు బయటపడతారు, బానిస నుంచి. అలవాటు కాని వాళ్ళు అలవాటు చేసుకోరు. మన సొసైటీని డెవలప్ చేద్దాం అని చెప్పేసి మన ఇంపాక్ట్కి మంచి అవకాశం ఇచ్చారు. ఇంపాక్ట్కి, జేసీఐకి, లయన్స్ క్లబ్కి ముగ్గురిని పిలిచారనమాట. సో అందులో మేము కూడా ఉన్నాము. ఇంకా మాకు ట్రైనింగ్ నెక్స్ట్ డేట్ అనౌన్స్ అవుతుంది. ఆ ట్రైనింగ్ ఇస్తే ఇంకా చాలా మంది స్పీకర్స్ దీని గురించి మాట్లాడడానికి ముందుకు వస్తారు. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇవన్నీ కూడా మన ఇండియాలో డ్రగ్స్ మీద పనిచేస్తున్న ఏజెన్సీస్, గవర్నమెంట్ త్రూలో ఇవన్నీ ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. నెక్స్ట్ విజయ్, మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మరి డ్రగ్స్కి అలవాటైన వాళ్ళని ఎలా ఎవరు హెల్ప్ చేయొచ్చు, ప్రివెన్షన్ కోసం మనం ఏం చేయొచ్చు అని అంటే, ముందు నుంచి మనం మాట్లాడుకున్నట్టు యూత్ మీద మనం అవేర్నెస్ తీసుకురావాలి. యూత్ని ఎడ్యుకేషన్ ఎంత చేస్తే అంత బాగుంటుంది. యూత్ ఎంత, ఎందుకంటే అలవాటు చేసుకోవడానికి ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళనే ఫోకస్ చేయాలి ఫస్ట్. అంటే యూత్ అనే దగ్గర నుంచి ఇప్పుడు పిల్లల నుంచి స్టార్ట్ చేయాలి. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, ప్రొఫెషనల్స్ వరకు వెళ్ళాలి. ఫ్యామిలీ ఓరియంటెడ్. ఇప్పుడు ఏంటంటే పిల్లలే కాదు సార్, ఫ్యామిలీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాడుతున్నారు, పేరెంట్స్ కూడా వాడుతున్నారు కొంతమంది. సో మనం ఎడ్యుకేషన్ చేయాల్సింది అన్ని ఏజ్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఒక టీచర్ సార్, ఫ్యామిలీ ఫస్ట్ యూత్ని ఎవరు చెప్పొచ్చు అని అంటే పేరెంట్ చెప్పొచ్చు సార్. పేరెంట్ ఎవరికైనా పిల్లలకి చెప్తే ఎవరు చెప్తే వింటారంటే పేరెంట్ చెప్తే వింటారు. దాని తర్వాత గురువులు చెప్తే వింటారు. ఆ గురువులు ఎవరు? టీచర్స్. ఎడ్యుకేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటే కనుక పిల్లల సిచ్యువేషన్ నుంచి బయటపడి, ఇప్పుడు 10 మంది పిల్లలకి తెలిసిందనుకోండి, ఎవడిస్తే వాడు చాక్లెట్ ఇస్తే తీసుకోవద్దు, లేదా అందులో ఏముందో ఇలా కలుపుతున్నారని తెలిస్తే వాడు జాగ్రత్త పడే అవకాశం ఉంది కదా. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా చెప్పాలి, ఎగ్జాంపుల్స్ చెప్పాలి, లైవ్ సిచ్యువేషన్స్ చెప్పాలి, అండ్ ఇంటెలెక్చువల్స్ పీపుల్స్ చెప్పాలి. నెక్స్ట్ టీచర్స్, పేరెంట్స్, ఇలా ఎక్కడ అవకాశం వస్తే ఎస్పెషల్లీ మన మోటివేషనల్ స్పీకర్స్ మాత్రం 100% దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలి. దీని నుంచి అవేర్నెస్ పెంచాలి. నెక్స్ట్ విజయ్. సో టైం ఈజ్ ఓకేనా విజయ్? 9 క్రాస్ అయింది. ఇస్ ఇట్ ఓకే? ఓకే. సో ఇక్కడ చూడండి, ఒక పిక్చర్ ఇచ్చాను ఇక్కడ. ఒక 5 yearsలో వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో డ్రగ్స్, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినదే, నేను తీసుకున్నది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పీపీటీ నుంచి నేను తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ పైన ఉన్న ఒక లెఫ్ట్ అమ్మాయి చూడండి, ఒక 5 years తర్వాత ఆ అమ్మాయి ఎలా మారిపోయింది చూడండి. డ్రగ్స్కి అడిక్ట్ అయిన తర్వాత మన బాడీలో ఎలాంటి సిమ్టమ్స్ చేంజెస్ అవుతాయి, బాడీ సిచ్యువేషన్, మైండ్ పక్కన పెడదాం. మైండ్ అంటే కనిపించకపోవచ్చు, ఇక్కడ మైండ్ సిచ్యువేషన్స్ వేరు, కానీ బాడీలో ఎలా చేంజెస్ వస్తాయని చూపించారు ఇక్కడ. సో 4 years, 5 years, 6 years, 7 years లోపల వాళ్ళు ఎలా మారిపోతారు అనేది ఇది రియల్ ఫొటోస్. ఇట్ ఈస్ నాట్ మేడ్ ఎనీ ఏఐ ఆర్ ఎనీథింగ్. ఇది రియల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చేసి ఇవి మనం వాళ్ళ పీపీటీ నుంచి మనం మాత్రం యూజ్ చేస్తున్నాయి. ఇవి రియల్గా వాళ్ళు తీసుకున్న ఫొటోస్. నెక్స్ట్ విజయ్. అంటే చూడండి, మన యవ్వనాన్ని కూడా కోల్పోతున్నాం, ముసలం అయిపోతున్నాం, అవునా కదా. సో సార్ మరి ఇప్పుడు మనకి డ్రగ్స్ అంటే ఏంటో తెలిసింది, వాటికి ఎవరు ఎక్కువ అడిక్షన్ అవుతుందో తెలిసింది, ఎవరు ఎక్కువ నష్టపోతున్నారు, లేకుంటే ఇది వెనకాల ఎవరున్నారో డ్రగ్స్ అని తెలిసింది, వాటి వల్ల కలిగే నష్టాలు తెలిసింది. బానిసను ఎలా గుర్తించాలి అని అంటే మనం సిమ్టమ్స్ మాట్లాడుకున్నాం. ఐసోలేషన్ రూమ్లోకి వెళ్ళిపోయి సపరేట్గా మన సొసైటీ నుంచి దూరంగా ఉండేవాళ్ళు కానీ, పిచ్చిగా ప్రవర్తించే వాళ్ళు కానీ, ఇలా సిమ్టమ్స్ తెలుసుకున్నాం, అవునా కదా. సో వాటి నుంచి ఎలా బయటపడవచ్చు అనేది రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి, పునరావాస కేంద్రాలు ఉంటాయి, మోటివేషన్స్, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. కౌన్సిలింగ్ అంటే తెలుసు కదా మీకు, వాళ్ళని కౌన్సిల్ చేస్తుంటారు. ఆ కౌన్సిల్ చేసేసి వాటి నుంచి బయటకు తీసుకురాగలుగుతారు. ఓకేనా. వీటి నుంచి ఎలా అంటే ఇవన్నీ మనం తెలుసుకున్నాము. దీని తర్వాత వీటి వెనకాల ఎవరున్నారు అమ్మడానికి, కొన్ని సిమ్టమ్స్, కొన్ని సిచ్యువేషన్స్ మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మన దేశ భవిష్యత్తు ఏంటిది అనేది మాట్లాడుకునే ముందర, ఇది ఒకవేళ మనకు తెలిసింది సరే నేను చేయాలి, పలానా చోట డ్రగ్స్ అమ్ముతారని తెలిసింది, పలానా షాప్లో వాళ్ళు చాక్లెట్లో డ్రగ్స్ ఉందని తెలిసింది, లేకుంటే పలానా అబ్బాయి ఇలా ఉండడం తెలిసింది. ప్లీజ్ ఎవరినైనా మనం ఫైండ్ అవుట్ చేస్తే, మీకు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదా మనకి ఏదైనా తెలిసింది అనుకుంటే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాను డ్రగ్స్ గురించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 100 కొడితే పోలీస్కి వెళ్తుంది కదా, పోలీస్కి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఈ డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు, అవునా. 108కి వెళ్తే ఎట్లాగైతే అంబులెన్స్కి వెళ్తుందో, ఈ న్యూరోటిక్ డ్రగ్స్ మన తెలంగాణ, ఎస్పెషల్ మన తెలంగాణలో యాంటీ న్యూరోటిక్ బ్యూరోకి వెళ్ళాలి అనుకుంటే కనుక 14446 టోల్ నెంబర్ ఎంత, 14446. ఇది కాకుండా పైన ఒక వాట్సాప్ నంబర్ ఇచ్చారు, అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళదే, అది కూడా మనం ఫోన్ చేయొచ్చు.
ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మన దేశ భవిష్యత్తు ఏంది? ఇలాగే డ్రగ్స్ పెరుక్కుంటూ పోతే మన దేశ భవిష్యత్తు ఏంది? సో ఎవరైనా హ్యాండ్ రేస్ చేయొచ్చు. భయం వేస్తుందా? ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత భయం వేస్తుందా సార్? ఎస్ నరేంద్ర గారు. థ్యాంక్ యూ సార్. వ్యవస్థ అంతా కుప్పకూలిపోతుంది సార్. అంటే ఆ, ఏ ఏజ్ లో వాళ్ళు తీసుకున్న, ఇప్పుడు స్టూడెంట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ దెబ్బతింటే వాళ్ళు బ్రతకలేరు ఫ్యూచర్ లో. ఒక 35+ ఉన్న వాళ్ళు కనుక తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ కొలాబ్స్. ఒక 50 to 60 వాళ్ళు తీసుకుంటే వాళ్ళ ఇంపాక్ట్ వాళ్ళ పిల్లల మీద పడుతుందట సార్. వాళ్ళని కూడా పోషించుకోవాలి కదా సార్. ఫుడ్ పెట్టడం అలాంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. ఒక వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి, అంటే టోటల్ కొలాబ్స్ చేయడానికి ఇది ఒక అదన్న. అంటే మనం ఒక ల్యాడర్ వేసుకొని ఎక్కుతున్నాం సార్. బిల్డింగ్ పైకి ల్యాడర్ వేసినాము, ఎక్కుతున్నాము. కింద నరికేసాం అనుకోండి, ఏమైతాం? పడిపోతాం కదా. సో ఇదే సిచ్యువేషన్లో మన దేశం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంలో, ఇప్పుడు మన దేశము జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో 5th స్థానంలోకి వచ్చింది కదా. 10th నుంచి 5th రావడము, 10th అంతకన్నా ముందు బ్యాక్ ఉండొచ్చు. ఇంకా అట్లా మనం ఒక్కొక్కటి మెట్టు ఎక్కుతూ పోతున్నాము. ఈ సిచ్యువేషన్ కనుక ఇలాగే ముదిరిపోతూ ఉంటే మనం కొలాప్స్ అయిపోయి మళ్ళీ ఎక్కడికో 100 స్థానంకో, 80 స్థానంకో, 50 స్థానంకో పడిపోవచ్చు. జీడిపి పడిపోతే ఏమవుతుంది సార్? రీసెంట్గా మనం చూసాం కదా, శ్రీలంకలో పరిస్థితి ఏమైంది సార్? తిండి కోసం కొట్టుకు సచ్చారా? పాకిస్తాన్ పరిస్థితి ఏమైంది సార్? ఒక చాయ్ 100 రూపాయలు అని చెప్పేసి విన్నామా లేదా? ఒక ఎగ్ కొనాలంటే 50 రూపాయల నుంచి 100 రూపాయలు అమ్ముతున్నారు అని చెప్పేసి. ఆర్థిక మాంద్యం కూడా వస్తుంది కదా. అప్పుడు దేశం అధోగతికి వెళ్ళిపోతుంది. అంటే మన దేశం అంటే ఏంటిది? మనమే కదా. దేశంలో ఉండేది మనుషులమే కదా, మనమే కదా. మన దేశ భవిష్యత్తును సర్వనాశనం చేయాలనుకునే వాళ్ళకి మనం అపోజిషన్గా స్ట్రాంగ్గా అవేర్నెస్ తీసుకురావాలి. అలాగే మనల్ని మనం కాపాడుకోవాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ని కాపాడుకోవాలి, మన చుట్టూ ఉన్న రిలేషన్స్ని, ఫ్రెండ్స్ని, సరౌండింగ్ నైబర్స్ని, మన సమాజాన్ని మొత్తం కాపాడుకోవాలి. దీనిలో మీ పాత్ర ఏంటి? ఎవరైనా 2-3 హ్యాండ్ రైస్ చేయండి. మీ పాత్ర ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎస్ సార్, నేను ఈ దేశానికి సేవ చేయడానికి, నా సమాజంలో నా వంతు కృషి వరకు నేను ఇలా ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా హ్యాండ్ రైస్ చేయండి. సో మనం చేయాల్సింది ఏంటి అని అంటే సార్, అవేర్నెస్ తీసుకురావడమే. అశోక్ గారు. సార్, ప్రతి ఇప్పుడు మన దేశాన్ని కాపాడుకోవాల్సింది ప్రతి పౌరుని బాధ్యత సార్. అందులో మనం ఇంకా ముందు వరుసలు ఉన్నాం. ఎందుకనంటే మనం ఒక ట్రైనర్ము కాబట్టి మనల్ని మనం కాపాడుకుంటూ మన ఫ్యామిలీని, అదేవిధంగా ఫ్రెండ్స్, రిలేటివ్స్ తో పాటు మనం ఎక్కడ ఒక గ్రూప్ కనిపించినా, ఒక పియర్ గ్రూప్ కనిపించినా, అక్కడ డ్రగ్స్ యొక్క ఈ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, దానివల్ల ఏమి ఇబ్బంది అవుతుందని చెప్పి అటువైపు యువత పోకుండా చూసుకోవాలి సార్. సారీ సార్, నా వాయిస్ బాగలేదు. నో ప్రాబ్లం. మీరు ఏమంటున్నారంటే, మీరు ట్రైనర్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ అవకాశం వచ్చినా అక్కడ ట్రైన్ చేసేసి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తానని చెప్పినట్టు నాకు అర్థమైంది. రైట్? వెరీ గుడ్ సార్. ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ వంతు అంటే మీ పాత్ర ఏంది? ఈ దేశ భవిష్యత్తును కాపాడుకోవడానికి, డ్రగ్స్ నుంచి, మహమ్మారి నుంచి బయటపడడానికి మీ పాత్ర ఏంటి? ఇంకా మీరు ఎవరైనా ఏమైనా అనుకుంటున్నారా? ఇంకో 2-3 మాట్లాడొచ్చు. ఎస్, ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు ఇక్కడ? నరేంద్ర గారు. ఏ చిన్న సందర్భం వచ్చినా అక్కడ దీని గురించి మనం అవేర్నెస్ కల్పించాలి ముందుగా. ఓకే. అంటే ముఖ్యంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తే వాళ్ళ పిల్లలకు చక్కని విషయం చెప్పడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే. స్కూల్స్, కాలేజెస్, అంటే ఎక్కడ కొంతమంది గ్యాదర్ అయినా అక్కడ మనం చెప్పడానికి అవకాశం తీసుకొని, అంటే మీరు ఏం చేస్తారనుకుంటున్నారు? చెప్పొచ్చు అవన్నీ. మీరు చేయాలనుకుంటున్నారా లేదా? మీరు ఏం చేయాలనుకుంటున్నారు కాదు, మీ పాత్ర ఏంది? మాకు తోచినంతలో మోటివేషన్ చేయడానికి ట్రై చేస్తాం సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా? సో మనం ఏం చేయొచ్చు అనేది నేను చెప్తాను. ఆ లోపల ఇంకెవరైనా మాట్లాడతారా? సో ఏం చేయొచ్చు అంటే సార్, మీరు అన్నట్టుగా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మాట్లాడండి. మనం మోటివేషనల్ స్పీకర్స్ అండ్ ట్రైనర్ అవుతున్నాం కాబట్టి మన మాట చాలా స్ట్రాంగ్గా దిగుతుంది పీపుల్కి. అవునా కదా? మనం ట్రైనర్ ఎందుకు అవుతున్నాము? నార్మల్ పర్సన్ కన్నా ఒక ట్రైనర్ చెప్తే బాగుంటుందనే కదా మనం ట్రైనర్గా అయ్యేది. మనము మన మాటని ఆయుధంగా వాడి
పీపుల్ని అవేర్నెస్ తీసుకొచ్చేసి ఫస్ట్ దాని నుంచి బయటపడడానికి అవకాశం ఏంటిది అనేది ఎవరైతే ఫైండ్ అవుట్ చేస్తామో వాళ్ళకి మోటివేట్ చేయొచ్చు, లేదా ఇది బారిన పడకండి అని చెప్పేసి మనం మోటివేట్ చేయొచ్చు. 1. మనకి ఇప్పుడు ఉన్నది ఏంటి సార్? సోషల్ మీడియా మొత్తం నడుస్తున్నదంతా సోషల్ మీడియా. మీరు ఈ అవేర్నెస్ ఏదైనా తెలిసిన దానిని ఇలాంటి మన యాంటీ న్యూరిటిక్ డ్రగ్స్ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే సోషల్ మీడియాలో కూడా మనం అవేర్నెస్ పెంచొచ్చు. అవునా కదా? వాట్సాప్ స్టేటస్ పెట్టొచ్చు, ఫేస్బుక్లో పంపించవచ్చు, ఇన్స్టాగ్రామ్లో పంపించుకోవచ్చు, యూట్యూబ్లో పంపించుకోవచ్చు, ఎలాగైతే అలా. సో ఒకటి మనం మౌత్ టు మౌత్ చెప్పొచ్చు, సోషల్ మీడియాని యూస్ చేసుకోవచ్చు, అవకాశాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మాలాగిన ట్రైనర్ లాగా వెళ్ళి ఎంతమందికి అయితే అంతమందికి సహాయం చేయొచ్చు. అవునా కదా? సో మన ఫ్యామిలీకి, మన పేరెంట్స్కి, రిలేషన్స్కి, ఫ్రెండ్స్కి, నైబర్స్కి చెప్పండి. ఆటోమేటికల్లీ అలా అందరు చెప్తూ ఉంటే అన్ని లైన్స్ కలిస్తే మన ఇండియా మొత్తం బాగుంటుంది. ఓకే, సో హోప్ నేను ఇప్పటి వరకు అన్ని కవర్ చేసిన అనుకుంటున్నాను. డ్రగ్స్ అంటే ఏంటిది, వాటికి ఎవరు ఎక్కువ బానిస అవుతున్నారు, వాటి నుంచి ఎలా బయటపడొచ్చు, వాటి వల్ల నష్టాలు ఏంటిది, వాళ్ళ బారిన పడుతున్న విక్రయిస్తున్నారు, నెక్స్ట్ మన దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాలి, అందులో మీ పాత్ర ఏందని, ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం అనుకుంటున్నాను. సో ఓవర్ టు హోస్ట్. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎస్పెషల్లీ 204 బ్యాచ్ తరపున మీరు డ్రగ్స్ అంటే ఏంటని, డ్రగ్స్లో టైప్స్ ఏంటి, వాటి వల్ల జరిగే ఎఫెక్ట్స్ కానీ, వాటి వల్ల ఎవరు ఎక్కువ ప్రభావితం అవుతుందని కానీ, వాటి నుంచి వెళ్ళి బయటపడాలంటే మీరు చెప్పే టిప్స్ కానీ, దాన్ని కంట్రోల్ చేస్తున్న డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇండియాలని, అండ్ ఎస్పెషల్లీ ఏ స్టేట్స్ ఎలా ఎఫెక్ట్ ఎక్కువ మంది ఉన్నారనేది చాలా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక మా పార్టిసిపేట్స్కి ఎవరైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేయాలి సార్. ఎస్ సార్, ఎన్ని క్వశ్చన్స్ అయినా తీసుకుందాం, నో ప్రాబ్లం సార్. ఎందుకంటే ఈ సెషన్ కన్నా కూడా క్వశ్చన్స్ తోనే మనం ఆన్సర్ ఎక్కువ రావాలి. ఎందుకంటే సెషన్ అనేది ఒక డిజైన్ చేయబడింది వెళ్ళిపోతుంది, బట్ మనకున్న డౌట్స్ ఎప్పుడైతే మనం క్లారిఫై చేసుకోగలుగుతాం అప్పుడే బాగుంటుంది. మీరు డౌట్స్ హ్యాండ్ రైజ్ చేయండి, అడగండి, నో ప్రాబ్లం. రాజేష్ గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నేను సైకాలజీలో ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు రవీంద్ర గౌడ సార్ మనకు